Today I'm talking to this 85-year-old young man. He's an orthopedic surgeon. From where does he get this energy? How he stays so active throughout the day? Dr. Yerramalli Krishna Garu is with me on my channel, Prema the Journalist. I never knew that you are a fan of me. Fan interviewing fan. I am your fan. నేను మీ ఫ్యాన్, మీరు నాకు ఫ్యానా? పేషెంట్ రాగానే లాయర్ ముందర కట్టపడేసినట్టు పడేస్తారు. చాలా మంది దగ్గరికి వెళ్ళి వస్తుంటారు. ముసలాడు ఏం చెప్తాడో వినడానికి వస్తారు. ఇక లాస్ట్ ఆప్షన్కి వస్తారా మీ దగ్గరికి? డాక్టర్ ఒంటి మీద కూడా చేయి కూడా వేయలేదు, పల్స్ కూడా పట్టుకోలేదు, ఇలా మాట్లాడుతుంటారు. మాలాంటి ముసలాళ్ళు అడిగితే మీరేమో చెప్పడానికి చిరాకు పడుతుంటారు. మీకు ఓపిక ఉంటేనే నేను చూస్తానని చెప్పి ఐ టేక్ ఎ డీటెయిల్ హిస్టరీ. నాకు తెలుసు ఒక ఆయన రాజమండ్రిలో బనీను నెక్కరు వేసి కూర్చునేవారు. ఆయన కూర్చొని రాజమండ్రిలో ట్రీట్ చేసేవాళ్ళు. ₹1 అంతే. ₹1. నేను రిటైర్ అయ్యడం నా జీతం 12,000. ఇప్పుడు నా పెన్షన్ 1,40,000. బా, ఆవిడేమో అడిగారు, ఏందబ్బా డాక్టర్ తీసుకురాలేదా, ఏంది డాక్టర్ అయినా కనిపించలేదే, ఏంది మీకు తెలుసు కదా మా డాక్టర్ సంగతి, ఆడ ఉంటారు చూడండి ఆడవాళ్ళ మధ్యన. ఎందుకందో తెలియదు నాకు 15 రోజులు సీట్ పాస్ట్ అదే. అది నిజంగా అంత మోస్ట్ ప్యాథటిక్ సిచ్యువేషన్. ఈవెన్ నాకు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయన్నమాట. చెప్తే ఆశ్చర్యంగా ఉండి నాకు 7-8 జబ్బులు మాత్రం డెఫినెట్గా ఉన్నాయి. 7-8 జబ్బులు ఉన్నాయా? మాత్రమే ఉన్నాయా? సింగిల్ మాల్ట్ కనోసియర్స్ అని ఒక క్లబ్ ఉంది. మా సింగిల్ మాల్ట్ తాగాలి. సింగిల్ మాల్ట్ అంటే ఆన్ రాక్సా? ఆన్ రాక్స్. అరే టూ మచ్ మందు ఉంటుంది కానీ ముక్కుండదు. ఈ రోజుల్లో డాక్టర్లు వాళ్ళ సొంత జడ్జిమెంట్ కంటే మెషిన్లనే ఎక్కువ నమ్ముతున్నారు. ఇది నిజమా అబద్ధమా? స్వచ్ఛమైన నిజం. 16 అనాలు నిజం. మీరు బాగా రిగ్రెట్ అయిన మూమెంట్ ఏంటి మీ కెరియర్లో? పేదవాళ్ళు ఆపరేషన్ చేశాను. ఆపరేషన్ చేసిన తర్వాత ఏమైందంటే ఇంటికి వచ్చిన గంటకల్లా అమ్మాయి పోయింది. అవి రాత్రంతా నిద్రపోలేను. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే 90 ఏళ్ళ దాకా బతుకుతానికి 5 ఏళ్ళకి సంవత్సరం డబ్బులు కట్టాను నేను. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. నేను ఎంతోమందిని ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాను, కానీ ఫస్ట్ టైం ఒక వెరీ అట్మోస్ట్ హ్యాపీనెస్ ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను. టుడే ఐఎమ్ టాకింగ్ టు దిస్ 85-year-old యంగ్ మ్యాన్. సో నాకు వీరు దాదాపు 15 ఏళ్ళుగా తెలుసు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవర్ సిన్స్ ఐ మెట్ హిమ్ టిల్ టుడే హీఈస్ ద సేమ్. అసలు ఈయనకి 85 లేకపోతే 50 25 అన్నది డౌట్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు. సో మెడికల్ ప్రొఫెషన్లో ఉంటూ ఈరోజు కూడా హీఈస్ నౌ 85 అండ్ హీ స్టిల్ ప్రాక్టీసింగ్. హీఈస్ అ డాక్టర్, డాక్టర్ ఎర్రమల్లి కృష్ణ గారు, అండ్ హీఈస్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. సో హీ రిటైర్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అండ్ టుడే హీఈస్ సిట్టింగ్ విత్ మీ. Let's talk to him. Asal how and from where does he get this energy and how he stays so active throughout the day. And ప్రతి రోజు ఈ వయసులో కూడా ఆయన ఇంత ఎంథ్యూజియాజంతో, ఇంత ఎనర్జీతో, ఇంత యాక్టివ్గా ఎలా ఉంటారు? సో లెట్స్ నో ఫ్రమ్ హిమ్. డాక్టర్ కృష్ణ is with me on my channel, Prema the Journalist. హాయ్ డాక్టర్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. యూఆర్ ఆల్వేస్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. Got the inspiration from you all. From me? The peculiar thing about this is that today's interview, I'm surprised. I never knew that you are a fan of me. I am. Fan interviewing fan. Huge I'm fan. your fan. Okay. Yeah, fan interviewing a fan. నేను మీ ఫ్యాన్, మీరు నాకు ఫ్యానా? కాబట్టి చాలా కొత్తగా బాగుంది. అలాగే నేనేమో ఈ స్థితికి రానని నాకు ముఖ్యంగా మా తల్లిదండ్రులు, అలాగే మా గురువు గారు. సో ఏంటి మీ చేతిలో పుస్తకం? ఇది నా ఆత్మకథ. ఓకే, మీ ఆత్మకథ ఇంత చిన్నగా ఉందేమిటి?
చాలా పెద్దగా ఉండాలి కదా. అది ఇంకా భయపడ్డారు, పెద్ద వేస్తే చేయరేమో, ఫ్రీగా చేశారు వాళ్ళు నాకు, మరీ పెద్ద వస్తే చేయరేమో అని. నేను పునర్జన్మ, అదేంటి పునర్జన్మ ఏమిటి? పునర్జన్మ అంటే నేను కరోనా 2000లో వచ్చినప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ చివరి కొన ఊపిరితో ఉన్నాను. ఎప్పుడు 2020లో లాభం లేదు అని మా వివేకానంద హాస్పిటల్ నుంచి కేర్ హాస్పిటల్కి పంపించారు. పంపించేటప్పటికి అక్కడ లేట్ అయిపోయింది. మీకు తెలుసు కదా ఆ రోజులు ఎలా ఉండేవి, పెద్ద పెద్ద క్యూలు ఉండేవి. అవాళ నేను ఇంకా కొన ఊపిరితున్నాను అనుకుని ఒక అమ్మాయి చిన్న పొట్టి 5 అడుగులు ఉండదు ఆ పిల్ల, కేరళ అమ్మాయి, నన్ను స్ట్రెచ్చర్లో ఈడ్చుకెళ్ళిపోయి ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ ఆక్సిజన్ మాస్క్ పెట్టి అన్నాను. అప్పుడు బతికాను అనమాట. అందుకని నాకు పునర్జన్మ అనిపించింది. ఇప్పుడు కూడా నా బుగ్గ మీద ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎంత టైట్గా పెట్టారంటే ఆక్సిజన్ మిస్ అవ్వడానికి మచ్చలు ఉన్నాయి. ఒక పక్క తగ్గింది, ఇంకో పక్క అదే మచ్చ. సో అందుగురించి నాకు అప్పటికి పునర్జన్మ అనిపించింది. ఆ విషయం వల్లీశ్వర గారు బుక్ ఎడిట్ చేసిన ఆయనకు తెలుసు, మా ఫ్రెండ్. ఆయన పేరు మారుద్దామండి, ఆత్మకథ కన్నా పునర్జన్మ అంటే బాగుంటుంది అన్నారు. అలాగే పునర్జన్మ అని పెట్టాను దానికి. అసలు మీరు మెడిసిన్ వైపు వద్దామని ఎందుకు అనుకున్నారు? నేను ఆడుతూ పాడుతూ అల్లరి చేసే పిల్లవాడిని చిన్నప్పుడు. అలాగే మంచి మార్కులు తెచ్చుకునేవాడిని. మా ఇంట్లోనేమో మా కజిన్స్ ఇద్దరు బైపీసీ, అప్పుడు కాకినాడ తప్ప బైపీసీ ఎక్కడ ఉండేది కాదు. కాకినాడ మళ్ళా విజయనగరంలోనే అక్కడ ఉండేది, ఇంకెక్కడా లేవు. సో కాబట్టి ఏం చేశారంటే నేను బయాలజీ చదువుతానంటే మా అందరూ అన్నారు, నీకేంట్రా నువ్వు ఆడుతూ పాడుతూ నువ్వేం పాస్ అవుతావు, మన ఇంట్లో చదువుకున్న వాళ్ళిద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. మా నాన్నగారికి నా మీద నమ్మకం ఎక్కువ, కానీ పాప ఆయన బ్రెయిన్ వాష్ చేసి బయాలజీలో కాకుండా మ్యాథమెటిక్స్లో పంపించమని చెప్పారు. నేను మ్యాథమెటిక్స్లో పంపిస్తే నేను కాలేజీకి వెళ్ళను అని భీష్మించి కూర్చున్నా అని బయాలజీలో చేర్పించారు. కానీ ఒక కండిషన్ పెట్టారు, నీకు ఎస్ఎల్సీలో 60% మార్కులు వస్తేనే. మార్కులు అప్పుడు వెంటనే రాలేదు, ఎస్ఎల్సీ పాస్ అయిన మార్కులు ఇంకా రాలే. వచ్చేటప్పుడు నాకు 65% వచ్చింది. ఆ రోజులో 65% అంటే ఎస్ఎల్సీలో పెద్ద గొప్ప. ఈరోజు 90 లాగా, ఇప్పటిలాగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం ఉండేది కాదు ఎస్ఎల్సీలో. కానీ ఆ ఉద్దేశంతో ఏమో చేరాను. ఆడుతూనే పాడుతూనే చదువుకున్నాను, ఫస్ట్ క్లాస్ కూడా సంపాదించాను. అప్పుడు మేము 125 మంది ఉన్నాం మా క్లాస్లో, 6గురికే ఫస్ట్ క్లాస్ వచ్చింది. 6గురిలో నేను ఒకడిని. సో ఆటోమేటిక్గా నా మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. డొనేషన్ కూడా కట్టలేదు. నాకేమో గవర్నమెంట్ కాలేజ్లో వచ్చింది. నా ఫ్రెండ్స్ కొంతమంది ఏమో డొనేషన్ 7,500 డొనేషన్ కట్టి ఎంబీబీఎస్లో చేరారు. అప్పుడు 70 లక్షలు, 80 లక్షలు, కోటి, 2 కోట్లు. కోటి అందరూ అంటే ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క రేటు కదా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోటి తక్కువ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అవుతుంది, ఎందుకు పనికిరాం కదా. మీరు ఆర్థోపెడిక్స్ వైపు ఎందుకు వెళ్ళారు? ఆర్థోపెడిక్స్లో ఎందుకు చేరానంటే నేను చెప్పాను, నాకేమంటే అనుకోకుండా చేరాను ఆర్థోపెడిక్స్లో. నాకు ఆదర్శం ఎవరంటే తిరుమల రాగానే చాలా ఆయన 1945-48 ఆ ప్రాంతాల్లో మాకు పీడియాట్రిషియన్ మెడ్రాస్లో మేము ఉన్నప్పుడు. ఓకే, మీరు మెడ్రాస్లో ఉండేవారా? మెడ్రాస్లో ఫస్ట్ 10 ఏళ్ళు మెడ్రాస్లో ఉన్నాను. అది కొంచెం అరవం కూడా వచ్చి నాకు బాగా. ఇప్పుడు పేషెంట్ అరవాళ్ళతో అరవమే మాట్లాడతాను నేను. ఆయన నాకు ఇన్స్పిరేషన్. అది ఎంత చక్కగా మాట్లాడేవారంటే పీడియాట్రిషియన్ అవ్వాలనుకున్నారు యాక్చువల్గా. అప్పటి నుంచి నాకు డాక్టర్ అంటే ఒక ఇది వచ్చింది. కాబట్టి ఆయన అనుకున్నాను. తర్వాత ఏమో ఆయన అమెరికాది వెళ్ళొచ్చారు. మీకు తెలియదేమో ఆయన చాలా స్వాతంత్ర సమరయోధుడు కూడా. తర్వాత ఫస్ట్ పీడియాట్రిషియన్ ఆఫ్ హైదరాబాద్ పి తిరుమలరావు గారు అని చెప్పి ఆయన అనమాట. ఆయన ఇన్స్పిరేషన్ ఫస్ట్. ఆ తర్వాత ఏమో మా వాళ్ళు చెప్పాను కదా, ఇద్దరు వెళ్ళి చదివి పాస్ కాలేదు. వాళ్ళు పాస్ కాదు, మనం పాస్ అయ్యి చూపించాలని అదొక ఇన్స్పిరేషన్. అలాగే బయాలజీకి వచ్చాను, అలా డాక్టర్ అయ్యాను అనమాట. నేను ఆర్థోపెడిక్స్ సర్జన్ కావడానికి కారణం ఏంటంటే, నాకు చెప్పాను కదా పీడియాట్రిషియన్ మొదలుపెట్టాను కదా నేను పీడియాట్రిషియన్ అవుదాం అనుకుని అప్లై చేశాను. అది కూడా ఏంటంటే తమాషా, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని అనుకోలేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్ శ్రీకాకుళంలో ఫస్ట్ మొదలుపెట్టా. అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్లు అంటే ఆశ్చర్యం అనమాట. నేను వచ్చానని చెప్పి వాళ్ళు, అరే ఎంబీఏ డాక్టర్ వచ్చారు రే, మన ఎంబీఏ డాక్టర్ వచ్చారు రే, నా వెనకాల పరిగెత్తుకు వచ్చేవాళ్ళు అనమాట. అంత ఆశ్చర్యకరంగా ఉండేది. ఓ రోజు స్టెథోస్కోప్లో ఉన్న బిళ్ళ పడిపోయింది. ఇక్కడ పెడతాం కదా, అది పడిపోతే అదేంటి విలేజ్ నుంచి నేను ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఒక 6 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. పడిపోయింది తెలియగానే పాపం ఓ ఆర్మీ వాళ్ళలాగా పిల్లలందరూ అందరూ కలిసి అలా వెళ్ళి మొత్తానికి ఆ పడిపోయిన తీసుకొచ్చి ఇచ్చారనమాట. అంటే ఆ రోజుల్లో ఆ ఎంబీబీఎస్ చాలా గొప్ప కింద ఉండేది. నాకు అసలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం కూడా ఇష్టం ఉండేది కాదు.
ఎందుకంటే ఐ టు లవ్ పీపుల్, విలేజ్ పీపుల్. వాళ్ళకి మనం వాళ్ళు మనకి ఇచ్చే గౌరవం అంతా ఇంత కాదు. మీకు ఇది ఒక ఇన్సిడెంటే, అలాంటివి ఎన్నో. అందులోనేమో ఒకసారి ఒక సో మీరు ఎంబీబీఎస్ జనరల్గా జనరల్ ఫిజిషియన్ లాగా ఉండేవారు, ఉండిపోయి ఉందామని అనుకున్నారు. They didn't want to do any specialization. లేదు. అంటే ముఖ్యంగా ఏంటంటే గ్రామస్తులకి అప్పుడు ఐడియాస్ చాలా ఉండేదండి. గ్రామస్తులకి పేదవాళ్ళకి సేవ చేద్దామని. ఇప్పుడు సేవ కాదు, షేవ్ చేస్తున్నాం, అది వేరే విషయం. కాబట్టి అదేమో అనుకున్నాను. అది చేసేటప్పటికి ఒకరోజు ఒక పిల్లవాడిని తీసుకుని మేలో మండు టెండర్ శ్రీకాకుళం జిల్లా తీసుకొచ్చారు. వాడికేమో రెండెట్ల బండి మీద తీసుకొచ్చారు వాడిని. చాలా బాగాలేదమ్మా, పిల్లవాడు చచ్చిపోతాడు, ఏం చేయమంటారు, మరి ఏంటి చేయమంటారు ఏంటి అన్నాడు టిపికల్ శ్రీకాకుళం భాషలో. నువ్వు శ్రీకాకుళం వెళ్ళిపోతే బాగుపడతాడు పిల్లాడు. అయ్యి బాబాయ్ అదే చెట్ని అంత మాట అంటున్నారు అన్నాడు. మరి ఏం చేయమంటావు, మరి వేరే గతి లేదంటే, అయ్యా ఏమనుకోకండి తమ్ముడు, పిల్లాడు పోతే మళ్ళీ పిల్లాడు పడతాడు మాకు. మేము తోలుకొచ్చిన బండి ఎండలో 20 కిలోమీటర్లు శ్రీకాకుళం తీసుకెళ్తే ఎడ్లు చచ్చిపోతాయి. ఎడ్లు చచ్చిపోతే మేము చచ్చిపోయిన లెక్క. మమ్మల్ని ఏం చేయమంటారు? నమస్కారం బాబు, నేనేం మాట్లాడలేను అంటే ఏడుపు వచ్చే సిచ్యువేషన్ పడితే. అందుగురించి అక్కడే ఉండిపోదాం, అలాగే సేవ చేద్దాం అని అనుకున్నాను. కానీ మా మిస్సెస్కి నచ్చలేదు. పెళ్ళి కొత్తగా వచ్చింది అనుకోకుండా. మా పెళ్ళైన 3 ఏళ్ళ దాకా మేము కాపురం పెట్టలేకపోయాం. కొన్నాళ్ళు ఆవిడ చదివింది, కొన్నాళ్ళు నేను చదివాను పెళ్ళైన తర్వాత. సరే కలిసి చేరేటప్పటికి విలేజ్ అక్కడ ఉన్నాను కూడా. క్వార్టర్స్ లేకపోతే ఒక మున్సిపల్ గారు వాళ్ళ ఇంట్లో మేడ మీద ఇది ఇచ్చి టాయిలెట్ లేకపోతే టాయిలెట్ కట్టించి పంపించారు. ఇంత బాగా చేస్తున్నాం, వెళ్ళిపోదాం అంటే, నా వల్ల కాదు, మీరు ఉంటే ఉండండి, నా వల్ల కాదు ఇక్కడ ఉండడం ఏమైంది అంటే, సరే మరి నాకు తెలియకుండా వెళ్ళి అప్లికేషన్ తీసుకొచ్చింది మా ఆవిడ. ఎందుకంటే వైజాగ్ వెళ్తుండేవాళ్ళు మా అమ్మగారికి బాగాలేకపోవడం వల్ల, అందులో తను అప్లికేషన్ తెచ్చింది. తీసుకొచ్చి ఫిలప్ చేశాను బలవంతంగా. చేసేటప్పటికి నాకు పీడియాట్రిక్స్ ఇష్టం, పీడియాట్రిక్స్ అవుదాం అనుకున్నాను. సరే లేకపోయేటప్పటికి అప్పుడేమో ఇంకా మా ప్రిన్సిపల్ గారు, నువ్వు మంచి క్రికెట్ ప్లేయర్ కదా, అందుకని నా ఉద్దేశం మీరు కానీ ఇక్కడ ఉంటే బాగుంటుంది, నాకు 2 ఏళ్ళు మీరు క్రికెట్ ఆడగలవు నువ్వు ఇక్కడ ఉంటే అని చెప్పన్నారు. ఇంతకీ కారణం ఏంటంటే, అప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మాకు హాస్పిటల్ బిల్డింగ్స్ చూసి ఆయన కొడుకు హెల్ప్ చేద్దామని, ఆయన ఈ వాంటెడ్ టు బికమ్ ఏ పీడియాట్రిషియన్. ఆయనకి హెల్ప్ చేద్దామని నాకన్నా ముందున్న నన్ను వెనక తోసి ఆయనకి ఇచ్చారు. నన్ను ఏదో మంచి మాటలు చెప్పి మురిపించి చేర్పించారు ఆర్థోపెడిక్స్లో. అయిష్టంగా మీరు చేరారు కదా ఆర్థోపెడిక్స్లో. బట్ తర్వాత బాగా ఇష్టం పెంచుకొని ఈరోజు యు ఆర్ వెరీ వెల్ నోన్ ఆర్థోపెడిక్ డాక్టర్. సో ఎట్లా అంటే, వాట్ మేడ్ యూ లవ్? కారణం ఏంటంటే, నేను పెద్ద ఆర్థోపెడిక్ సర్జన్కి ఇంట్రెస్ట్ లేకుండా చేరినా కూడా నాలో ఇంట్రెస్ట్ కలుగజేసిన ఆయన మా గురువు గారు షాలు యాక్టర్స్ గారిని. ఒరిజినల్గా ఆయన రాజమండ్రి. ఆయన చాలా ఇంట్రెస్ట్ తీసుకుని చూసేవారు. వీడు పనికొస్తాడు అంటే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తీసుకునేవారు. కానీ ఆయన దగ్గరుండి మామూలుగా మీకు చెప్పేటట్టు ఏంటంటే, మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పని ఏంటంటే, ఇప్పుడు కూడా ఇంచుమించుగా అంతే. కొన్ని చోట్ల అయితే ఇంతవరకు ఒక ఆపరేషన్ కూడా చేయని పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 200 మంది 150 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు. ఆ రోజున 4 ఉండేవాళ్ళం. కాబట్టి మాకు ఛాన్స్ ఇచ్చి దగ్గరుండి చేయి పట్టుకుని ఆయన ఆపరేషన్ చేర్పించారు. అంత ఇంట్రెస్ట్ తీసుకునేవారు. ఆయన దగ్గర మంచి కెమెరా ఉండేది. ఆ కెమెరా ఇచ్చి పేషెంట్కి ఏంటంటే, ఆయన ఎంత బాగా మెయింటైన్ చేసేవారంటే, ఏ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లేని రోజుల్లోనే ఆయన పేషెంట్స్ ఫైల్స్ అన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు. ప్రీ ఆపరేటివ్ ఆపరేషన్ ముందర పేషెంట్ ఎలా ఉన్నాడు, ఆపరేషన్ అయిన తర్వాత ఎలా ఉన్నాడు, డ్యూరింగ్ ఆపరేషన్ ఎలా ఉన్నాడు, ఫోటోలు తీసుకునేవాడు. ఫోటోలు తీసుకుని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిన పేషెంట్ కూడా వస్తే కూడా ఆ ఫైల్ పట్టుకురండి అయ్యా అనేవారు. మళ్ళీ ఫోటో దాంట్లో పెట్టేవారు అనమాట. అంత ఇంట్రెస్ట్ ఆయనకి, అకాడమిక్ ఇంట్రెస్ట్ టు కీప్ ది ఫైల్స్ గోయింగ్. అండ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ IOA మెంబర్స్, ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఫౌండర్ మెంబర్ ఆయన. ఆయన శిష్యరికం మీకు చాలా హెల్ప్ అయింది. కానీ డాక్టర్ గారు, అసలు అప్పట్లో ఈ మెడికల్ ఫీల్డ్ అసలు ఎలా ఉండేదండి? ఎందుకంటే నాకు తెలిసి ఒక 7-8 స్పెషలైజేషన్స్ ఉండేవి. ఒక గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ అండ్ ENT, అట్లా కొన్ని వెరీ స్పెషలైజ్డ్. ఈరోజు అట్లీస్ట్ ఒక 40-50 ఉన్నాయి. ఐ థింక్ మోర్ దెన్ దట్. యూ హ్యావ్ సో మెనీ స్పెషలైజేషన్స్. వాట్ డూ యూ థింక్? ఈ స్పెషలైజేషన్స్ ఇన్ని ఉండటం అవసరమా? అవసరమే, కానీ మన దగ్గర ఛాన్స్ ఉంది కదా అని పేషెంట్ని ఎక్స్ప్లాయిట్ చేయడం తప్పు. అంతకంతకు ఏంటంటే, స్పెషలిస్ట్ అంటే ఏంటని ఒక డెఫినిషన్ ఇచ్చాడు ఒక ఆయన ప్రొఫెసర్. నోయింగ్
మోర్ అండ్ మోర్ అవి లిటిల్ అండ్ లిటిల్. కాబట్టి బట్ స్టిల్ ఇట్ ఇస్ గాట్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. సమ్ పీపుల్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్. నాట్ ఐ సే దట్ అందరూ డాక్టర్లు అలాగే ఉంటాయని కాదు. మా డాక్టర్లు కొంతమంది ఏంటంటే ఆపర్చునిటీ తీసుకుని సొమ్ము చేసుకోవడం వల్ల చెడ్డ పేరుస్తాం తప్ప తప్పకుండా కావాలమ్మా. అడ్వాన్స్మెంట్ లేకపోతే ఎలాగా? ప్రాస్పెరిటీ ఉండాలంటే మనం కొత్త నేర్చుకుంటేనే ఉండేది. కాబట్టి తప్పకుండా ఉంది, బాగుంది. దానివల్ల లాభాలు చాలా ఉన్నాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కాదు, కానీ దాన్ని మా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉంటే బాగుండదు. సో మీరు ప్రాక్టీస్ చేసే రోజుల్లో ఎట్లా ఉండేది అసలు? మీ సిస్టమ్ ఆఫ్ ప్రాక్టీస్ ఎలా ఉండేది? మీరు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్గా మీరు ఒక వ్యక్తి మీ దగ్గరికి ఒక ఆర్థోపెడిక్ ప్రాబ్లంతో వస్తే మీ ఇమీడియట్ మెడికేషన్ ఎట్లా ఉండేది? అంటే హౌ ఆర్ యూ ట్రీటింగ్ దట్ పర్సన్? అది చెప్పాలంటే నేను ఆర్థోపెడిక్స్లో ఫస్ట్ 5 years నేను ఆర్థోపెడిక్ ప్రాక్టీస్ చేయలేదమ్మా. జనరల్ ప్రాక్టీస్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎలాగ చేశానో అలాగే మా ఇంట్లోనూ ప్రేయర్ పెట్టి ₹2 ₹3 తీసుకునేవాడిని. అందరూ పేదవాళ్ళు, రిక్షా వాళ్ళు, తర్వాత తిండిది ఐరన్ చేసేవాళ్ళు. జనరల్ ఫిజిషియన్గా ఉండేవారు 5 ఏళ్ళు. ఆర్థోపెడిక్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయలే. అదొక కారణం. రెండో కారణం అంటే ఆర్థోపెడిక్ ప్రాక్టీస్ అంటే ఆ రోజుల్లో చాలా కష్టం. ప్రైవేట్ ఎక్స్రే క్లినిక్లు ఉండేవి కాదు. ఓన్లీ ఒకే ఒక నర్సింగ్ హోమ్ ఉండేది. అది సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ అని వైజాగ్లో. అది పెద్ద వాళ్ళకి, పెద్ద డాక్టర్కి మాత్రం దాంట్లో అవకాశం ఉండేది చేయడానికి. కాబట్టి నేను అసలు అటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. నేను ఆర్థోపెడిక్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది ప్రైవేట్గా, గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా రాజమండ్రిలో స్టార్ట్ చేశాను. 1976 దాకా జనరల్ ప్రాక్టీషనర్ అట్ హోమ్ అండ్ ఇన్ ద హాస్పిటల్ టిపికల్ టీచర్ ఫర్ MBBS స్టూడెంట్. అసిస్టెంట్ ప్రొఫెసర్గా 6 ఏళ్ళు పనిచేశాను. తర్వాత రాజమండ్రి వచ్చాను అనమాట. లతీఫ్ గారిని ఒక ఆయన గుంటూరులో వచ్చి పొలిటికల్ రీజన్ వల్ల వైజాగ్ వచ్చింది ఆయన. వైజాగ్ వచ్చారని చాలా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ నార్త్ థియేటర్ని, గుంటూరులో చాలా పెద్ద థియేటర్, వాళ్ళ ఓనర్స్. ఆయన నేను చేస్తున్న పని చూసి, కృష్ణ నేను 2 ఏళ్ళు నన్ను మళ్ళీ తిరిగి గుంటూరు వెళ్ళేంత వరకు నేను వైజాగ్ రాను, నువ్వేం చేస్తావో నువ్వే చూసుకో అని చెప్పి వెళ్ళిపోయారు. అలాగే డాక్టర్ సికే శర్మ గారు అని చెప్పి ఆయన దగ్గర పనిచేశాను నేను. ఆయన కూడా నాకు చాలా నేర్పించారమ్మా. సాఫ్ట్ టిష్యూ సర్జరీ. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉండేది? అంటే మీ ఆర్థోపెడిక్స్లో మీ ఇంటర్వెన్షన్స్ అనేవి ఎలా ఉండేది? ట్రీటింగ్ ది పీపుల్ ఇస్ ద సేమ్ యాజ్ ద థింగ్స్ ప్రోగ్రెస్. ఐ యూస్ టు గ్రాడ్యువల్లీ ఎన్వాల్వ్. మోస్ట్లీ దోస్ డేస్ యూస్ టు బి పోలియో కేసులు, సెర్బ్రల్ పాలసీ అని చెప్పి ఇలా వస్తారు. వాళ్ళందరినీ సరి చేసేవాళ్ళం అమ్మా మేము. ఎలా అండి? ఆ సర్జరీస్ తోటి తర్వాత క్యాలిపర్స్ ఇచ్చి అలాగా చెప్పాలంటే ఒకసారి మా గురువు గారు అప్పుడు ఆయన చనిపోయేటప్పటికి దగ్గరగా 1 లక్ష పోలియో కేసులు ఆపరేషన్ చేశారు. అబ్బా, మీ గురువుగారు? మా గురువుగారు. ఆయన తర్వాత ఆయన శిష్యుడు ఆదినారాయణ అని మాకు కొంచెం జూనియరు, ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు. చాలా ఫేమస్ వైజాగ్లో. ఆయన మిస్సెస్ కూడా DME చేశారు. ఆయన దాన్ని పైకి తీసుకెళ్ళి దగ్గరగా 5-6 లక్షల పోలియో కేసులు ఆల్ ఓవర్ ది కంట్రీ, రాజస్థాన్ నుంచి, బీహార్ నుంచి, యూపీ నుంచి స్పెషల్ ట్రైన్స్ వైజాగ్ వచ్చేవి వారానికి 2 సార్లు ఆయన దగ్గరికి. ఆయన హాస్పిటల్ పేరు కూడా ప్రేమ హాస్పిటలే. ఆదినారాయణ గారు, SV ఆదినారాయణరావు గారని ఆయన అనమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో ఆపరేషన్లు అంటే ఇవే కాకుండా అవన్నీ ఉండేవి కాబట్టి చాలా ఎక్కువ నెంబర్లు ఉండేవి మాకు. తర్వాత మీరు చెప్పిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఫస్ట్ ప్రైవేట్ ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు నా ఇది ₹25 కన్సల్టేషన్ ఫీజు. 25 అని చెప్పడానికి అప్పటిదాకా ₹2 ప్రాక్టీస్ అలవాటు కదా, నోరు వచ్చేది కదా. ₹25 పేషెంట్ అడగాలంటే 10 రెట్లు ఎక్కువ. అందు గురించి ఎంతండి మీ అంటే 20 అనేవాడు. 5 అని వచ్చేది కాదు నోట్లోంచి. వాళ్ళు ₹20 పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు నా దగ్గర పనిచేసిన కుర్రాడు ఒకటి చూసి, ఎందుకంటే మీరు అందరూ మొహమాట పడుతున్నారు, మన రాజమండ్రిలో 25 అంటే 25 కదా, 25 అని మీరు చెప్పదు, నేను 25 అని చెప్తానండి వాడు. అలా మొదలుపెట్టేవాడిని. అప్పుడు కూడా అప్పుడే రాజమండ్రి నుంచే నేను నిజంగా ప్రైవేట్ ప్రాక్టీస్లో హాస్పిటల్లో మిక్స్ చేయకుండా చాలా హాస్పిటల్స్, నేను మొట్టమొదటి ఆర్థోపెడిక్ సర్జన్ రాజమండ్రిలో. కాబట్టి చాలామంది ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు పిలిచి నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలాగే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ రోజుల్లో మొత్తం ఆపరేషన్ అంతా కూడా 300కి అయిపోయేది. 300కే నాకు ₹30. ఎనీ ఆపరేషన్. రియల్లీ? నా మ్యాక్సిమం ఆపరేషన్ 1996-97 అంటే అప్పటికి నాకు దగ్గరగా 37 ఏళ్ళు సర్వీస్ ఉంది, 30 ఏళ్ళు పైన సర్వీస్ ఉంది. అప్పుడు ఫస్ట్ టైం నేను ₹2000 ఒక పేషెంట్ గురించి నేను అడగలే,
నర్సింహం వాళ్ళు మీరు ఉండండి సార్ మీకు అడగడం చేత కాదు అని చెప్పి ఆయన ఇప్పించాడు 2000. అయ్యో బాబాయ్ 2000 రూపాయల ఆపరేషన్ అది. సో మీ మొత్తం ఇన్నేళ్ల ప్రాక్టీస్లో అంటే మీ 60 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ఈ 60 ఏళ్లలో ఎన్ని సర్జరీలు చేసి ఉంటారు మీరు? చాలా ఉంటాయి, 10,000 పైనే ఉంటాయి. 10,000 పైనే ఉంటాయి. కనీసం. బట్ అన్ని సర్జరీలు అంటే దేని రిలేటెడ్ ఉండేవి? ఎక్కువగా ఏం సర్జరీలు ఉండేవి మీకు? ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పిన పోలియో కేసులు, సెరిబ్రల్ పాలసీ కేసులు, తర్వాత కంజెంటల్ అనామలీస్ అంటే పుట్టుకతో వచ్చేవి, తర్వాత ఏమో ఫ్రాక్చర్ కేసులు, తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆ రోజుల్లో క్యాన్సర్ కూడా మేమే ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. ఓకే. బట్ అది చాలా రేర్గా ఉండేవా? చాలా కామన్. కామనేనా? చాలా ఇప్పుడు కూడా కామన్ అమ్మా. బోన్ క్యాన్సర్ చాలా కామన్. అప్పుడు క్యాన్సర్ స్పెషలిస్ట్ లేరు బోన్ క్యాన్సర్కి, కాబట్టి అవి కూడా మేమే చేసేవాళ్ళం. ఓకే ఓకే. పాపం వాళ్ళు క్యాన్సర్ వస్తే యాంపిటేషన్ తప్ప ఛాన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు అది చాలా మారిపోయింది. ఒకళ్ళు ఎవరైనా ఆర్థోపెడిక్ సమస్యతో మీ దగ్గరికి వస్తే ఎనీ రిలేటెడ్ అంటే అది బోన్ రిలేటెడ్ ఏదన్నా అవ్వనివ్వండి, మీ డయాగ్నోసిస్ ఎట్లుండేది? అంటే మీరు ఏం చేసేవారు? అంటే యూ హ్యావింగ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, క్లినికల్ ట్రీట్మెంట్ ఎలా ఉండేది? అంటే మీ ట్రీట్మెంట్ అప్రోచ్ ఎట్లుండేది అప్పటి నుంచి ఇప్పటి వరకు? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే ఫాలో అవుతున్నారా? ఏంటది అంటే ఒకటంటే ఫస్ట్ ఏంటంటే పేషెంట్ రాగానే కూర్చోబెట్టి ఫస్ట్ కాపరా పడుతూ వస్తారు, ఏదో చెప్పేస్తుంటారు, ఇంత కట్టపడేస్తారు మా దగ్గర, లాయర్ ముందర కట్టపడేస్తుంటే పడేస్తారు రిపోర్ట్లు. ఇప్పుడు ఇంతలా ఉంటుంది. చాలా మంది దగ్గరికి వెళ్ళి వస్తుంటారు, ముసలాడు అయిపోయాను కదా నేను, ముసలాడు ఏం చెప్తాడో వినడానికి వస్తారు. లాస్ట్ ఆప్షన్ వస్తారా మీ దగ్గరికి? కాబట్టి ఏమో అది పెట్టుకునే అంటే అని చెప్తా ఉంటాను వాళ్ళకి, అక్కడ పెట్టే బాబు నా పద్ధతి వేరు, నా పద్ధతిలో మీరు పరీక్ష చేయించుకుంటానంటే డబ్బులు, లేకపోతే డబ్బులు తీసుకుని తిరిగి వెళ్ళిపోండి మీరు. నేను చేశాను కూడా. అవునా? ఇప్పుడు కూడా కొంతమంది అప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ చెప్తాను అండి, మీరు నిదానం కూర్చోండి, గాబరాగా వచ్చారు కూర్చోండి ఒక 2 నిమిషాలు. ఒక్కోసారి వచ్చిన బీపీ కూడా ఎక్కువ ఉంటుంది పేషెంట్కి. అప్పుడేమో మళ్ళీ వాడిని పిలిపించి ఎప్పుడు వచ్చారమ్మా, వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారు, వెంటనే బీపీ చూసావా అని అడుగుతా. చూసావంటే ఎక్కువ ఉంది, మళ్ళీ 2 నిమిషాలు కూర్చో, మళ్ళీ రెండోసారి తీస్తే తక్కువ ఉంటుంది. వైట్ కాలర్ బీపీ అంటారు. అంటే పేషెంట్ డాక్టర్కి వస్తున్నాను టెన్షన్తో దొరుకుతుంది. అంటే ఎందుకు చెప్తానంటే అప్రోచ్ గురించి అడిగారు కాబట్టి నేను అందుగురించి మా నర్సుల చేత ఇప్పుడు డయాబెటీస్ ఉందా లేదా, థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, బీపీ ఇవన్నీ కూడా సైడ్ లైన్లో ఎంటర్ అవుతే కానీ నా దగ్గర రారు వాళ్ళు పేషెంట్స్. సో అట్లా అప్రోచ్ అది. సరే కూర్చున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళని అసలు ఏంటి కంప్లైంట్, నాకు డిస్క్ ప్రొలాప్స్ ఉంది సార్, నాకు ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫేమర్ ఉంది సార్ అని మొదలు పెడతారు. వాళ్ళే చెప్పేస్తారు పేర్లతో. అంటే బాబు దయచేసి నేను అడిగింది మీకు డయాగ్నోస్ గురించి కాదు, మీ కంప్లైంట్ ఏంటి, మీకు ఏం జరిగిందో చెప్పండి అంటే వాళ్ళేమో చెప్తారు ఏదో జరిగిందంటే, దయచేసి మీరు పూర్తిగా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు చాలాసార్లు మా డాక్టర్ని బ్లేమ్ చేస్తుంటారు, మీరు డాక్టర్ ఒంటి మీద కూడా చేయి కూడా వేయలేదు, పల్స్ కూడా పట్టుకోలేదు, ఇలా మాట్లాడుతుంటారు. మాలాంటి ముసలి అడిగితే మీరేమో చెప్పడానికి చిరాకు పడుతుంటారు, మీకు ఓపిక ఉంటేనే నేను చూస్తానని చెప్పి ఐ టేక్ ఎ డీటెయిల్ హిస్టరీ. ఓకే. డీటెయిల్ హిస్టరీ తర్వాత పడుకోబెడతాం మంచం మీద, కౌచ్ మీద అయితే పడుకోబెట్టి, లేడీస్ అయితే ఈ మధ్యన మా నర్సెస్ బాగా ట్రైన్ చేశాను, వాళ్ళు ఎగ్జామిన్ చేస్తుంటే నేను నోట్ చేసుకుంటాను, మగవాళ్ళు అయితే నేనే ఎగ్జామిన్ చేస్తాను. ఇప్పుడు ముఖ్యంగా నేను చేసే ఇన్వెస్టిగేషన్ ఏంటంటే B12 వైటమిన్ డి చాలా తక్కువగా ఉంటుంది, దానివల్ల పెయిన్స్ వేగ్గా ఉంటారు, ఇక్కడ కాలు గుంతుందండి, ఇక్కడ పడుతుందండి, రకరకాలుగా చెప్తుంటారు అనమాట. ఆ తర్వాత క్రాంప్స్ వస్తాయి చాలామందికి. సో నా దగ్గరికి వచ్చే పేషెంట్లు నిజంగా ఇప్పుడు చూస్తే నా దగ్గర 5,000 మందో 6,000 మందో B12 వైటమిన్ డి టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర. మీ డయాగ్నోసిస్ మెకానిజము ఇప్పుడు చెయ్యి పట్టుకొని కాలు పట్టుకొని యాక్చువల్గా ఎక్కడ పెయిన్ ఉంది అన్నది స్పృశించి పట్టుకొని చూసి ఆ బోన్ ఎట్లా ఉంది అన్నది ఎగ్జామిన్ చేస్తారా, లేకపోతే కంప్లీట్గా ఓన్లీ టెస్ట్ల మీదే డిపెండ్ అవుతారా? ఎట్లా అసలు చెప్పాను కదమ్మా ఆల్రెడీ, నేను టెస్ట్ల మీద ఫస్ట్ డిపెండ్ అవును. నేను పైగా చెప్పాను కదా, నేను ఏమనుకుంటున్నాను కూడా రాస్తాను టెస్ట్కి పంపించే ముందర. నా డయాగ్నోస్ మేబీ రాంగ్ సమ్ టైమ్స్. ఓకే, కానీ మీ ఇంట్యూషన్ ఒకటి ఉంటుంది, ఇది ఏంటి అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది విషయం, దాంతో పంపిస్తాను. సో చాలామంది పేషెంట్స్ అండి డాక్టర్ల దగ్గరికి వీళ్ళు ఎన్ని టెస్టులు రాస్తే అంత మంచిది, ఎన్ని మెడిసిన్స్ ఇస్తే అంత మంచిది అన్న ఒక ఒపీనియన్తో వస్తారు. మీరు టెస్టులు రాయకుండా మెడిసిన్స్ ఇవ్వకుండా ఉంటే అసలు మీరేం డాక్టరు, మీకు అసలు వచ్చాయేమన్నా మెడిసిన్ అన్న ఒక రకంగా కూడా చూసే రోజుల్లో ఉన్నాం మనం ప్రస్తుతం. అంటే ఇఫ్ యూఆర్ అ డాక్టర్ యూ హ్యావ్ టు రైట్ సంథింగ్ ఆన్ ద ప్రిస్క్రిప్షన్ షీట్.
సో దీన్ని మీరు ఎలా చూస్తారు డాక్టర్? ఇప్పుడు టుడేస్ పేషెంట్స్ వాట్ ఈస్ దర్ మైండ్ సెట్? నాకు గూగుల్ ఒక అదృష్టం అనమాట. మా గూగుల్ అందరినీ గూగుల్లో పేషెంట్ వచ్చిన వాళ్ళందరినీ మమ్మల్ని ఏడిపించేస్తారు, అది ఇది అని చెప్పేసి. కానీ నా విషయం ఏమవుతుంది, గూగుల్లోనేమో గుడ్ డాక్టర్ అని చెప్పి మంచి ఇది ఇచ్చారు వీళ్ళు. కాబట్టి ఏమవుతుంది, వాడు దాన్ని చూసుకుని వస్తారు. చూసుకుని వచ్చి దాంట్లో సీనియర్ డాక్టర్ ఈ ఓంట్ రైట్ ఇన్వెస్టిగేషన్స్ అని ఇస్తారట సమ్మరీ. వాడు ప్రిపేర్ చేస్తారు, వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. నాకు చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి నేను చెప్తే అది వినడానికి. నిన్న ఒక పేషెంట్ వచ్చారు, స్ట్రైట్గా వచ్చేసారు, మోకాలు ఆపరేషన్ చేయించుకోండి. అదేంటే నేను ఇంకా పేషెంట్ కూడా చూడలేదంటే, లేదంటే మాకు 3-4 పెద్దవాళ్ళు చెప్పారు ఆపరేషన్ కావాలని, చూస్తే మీకు సీనియారిటీ మీకే ఎక్కువ అని చెప్పి వచ్చింది, అందుకని మీ దగ్గరికి వచ్చాము. అది కూడా అదేంది బికాస్ దిస్ గూగుల్. గూగుల్ ఒకసారి సో అంటే 3 ఆపరేషన్ కావాలి అని చెప్తే ఒకసారి ఇంకొక ఒపీనియన్ తీసుకుందాం మీ దగ్గరికి వచ్చారు. మరి మీరేం చెప్పారు? ఆపరేషన్ చేయాలని చెప్పారు. చేయాలని చెప్పారు. నిజంగా అవసరం ఉంది. ఓకే ఓకే. ఒక్కోసారి అవసరం లేకుండా కూడా వస్తారు. మా వాళ్ళు ఏంటంటే కొంతమంది రేడియాలజిస్ట్ అలా ఇచ్చేస్తున్నారు ఒపీనియన్. ఎందుకంటే ఆపరేషను 4 స్టేజ్లో ఉంటేనే, మోకాలు ఆపరేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ 2 స్టేజ్లో ఆపరేషన్ అక్కర్లా, తర్వాత 3rd 4th స్టేజ్ వాడికి ఆపరేషన్ కావాలి. ఓకే. అది కూడా ఇప్పుడు ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే 3rd స్టేజ్ 4th స్టేజ్లో ఉంటే వాళ్ళకేమో ఏదో ఇంజక్షన్లు ఇచ్చే మరిగిపోతుంది, తయారైపోతుంది, కార్టిలేజ్ రీజనరేటివ్ అంతా రికవర్ అయిపోతుంది. అందులో అదేంటండి, అదే స్టెమ్ సెల్ థెరపీ, రీజనరేటివ్ థెరపీస్, అవన్నీ కూడా ఇంకా ఏంటిది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాయి, మా ప్రూవెన్ కాదు. మొన్న మధ్య ఒక ఇంటర్వ్యూలో గరువారెడ్డి గారు చెప్పారు, ఒకసారి కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోతే అది ఇంక రీజనరేషన్ అంటూ ఉండదు, మీరు అనవసరంగా మిమ్మల్ని ఇచ్చేస్తున్నారు, అందరూ నమ్మకండి అని చెప్పి ధైర్యంగా చెప్పారు ఆయన. కోపాలు వస్తాయి కదా మిగిలిన వాళ్ళకి అలా చెప్తే ధైర్యంగా. మీరేమంటారు డాక్టర్? నేను కూడా ఆయనతో ఏకీభవిస్తాను. ఓకే, అవసరం ఉంటే చేయాలి, లేకపోతే ఇంక ఏది కాదు అన్నప్పుడు అది ఇవ్వండి, టెంపరీ మెషర్. ఎందుకంటే ఇంకోటి కూడానమ్మా, కొన్ని ఇంజెక్షన్స్ 1,00,000 రూపాయలమ్మా, 2 లక్షలకి ఆపరేషన్ అయిపోతుంది. 1,00,000 రూపాయలు అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, సంవత్సరం దాకా బాగుంటుందండి, మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ చేయాలి అంటే అదో 1,00,000, 5 లక్షలు, 2 లక్షలు, 2 లక్షలకి ఆపరేషన్ అయిపోతుంది. ఆపరేషన్ అయిపోతుంటే మీకు దగ్గరగా 20 సంవత్సరాలు 15 సంవత్సరాల దాకా మళ్ళీ ప్రాబ్లమే ఉండదు. అందు గురించి అది నాకైతే ఇష్టం. నన్ను చాలామంది అడిగారు దాంట్లో చాలా లాభం ఉంటుందని. ఫస్ట్ నేను కన్విన్స్ అవుతే కానీ నేను చేయలేను బాబు, నాకేమనుకోవద్దని చెప్పి. అదే ఈ మోకాల సర్జరీలు, ఈ నీ రీప్లేస్మెంట్లు ఏవైతే జరుగుతున్నాయో అవి ఎంతవరకు నిజంగా ఒథెంటిక్గా జరుగుతున్నాయి? అంటే నిజంగా అవసరం ఉండి జరుగుతున్నాయా, లేకపోతే హాస్పిటల్స్ యూజ్ కోసము, వాళ్ళ బిల్డింగ్ పెంచుకోవడం కోసము, కమర్షియాలిటీ కోసము, ఇన్సూరెన్స్ల కోసము, వీటి కోసమైనా జరుగుతున్నాయా? అది ఇంటర్నేషనల్గా జరుగుతున్న సమస్య. ఈ మధ్యన ఇంటర్నేషనల్ రివ్యూ చేసి చదివాను. అమెరికాలో వాళ్ళు దే అప్రూవ్డ్ 40% ఆఫ్ నీ జాయింట్ రీప్లేస్మెంట్స్ ఆర్ అన్నెసరీ అని. అమెరికాలో. ఇక్కడ మన దగ్గర అటువంటి స్టాండర్డ్స్ ఏం లేవు, మనకి సెంట్రల్ రిజిస్ట్రీ లేదు, ఉంది కానీ దాంట్లో ఎవరు చెప్పరు. నేను ఆపరేషన్ చేస్తాను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను కదా, అక్కడ అలా కాదు, అక్కడ అన్ని సెంట్రల్ రిజిస్ట్రీకి వెళ్ళిపోతాయి. వాళ్ళు 40% నీ జాయింట్స్ ఆర్ అన్నెసరీ రీప్లేస్డ్ అని లేటెస్ట్ స్టడీలో చెప్పారు. కాబట్టి అది అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది, మనలో కూడా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏమో అదేంటిది ఎక్స్రేలు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారో దానికి కొంతమంది గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటాయి కదా, గ్రేడ్ 2ని కాస్త గ్రేడ్ 4 అని రాస్తున్నారు కొంతమంది. అయ్యో గ్రేడ్ 4 ఉంది మీకు ఆపరేషన్ చేయడం కాదు. ఎటువంటి మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. అదే జనరల్గా ఎంఆర్ఐల్లో, సిటీ స్కాన్లలో వచ్చే ఏదైతే రిపోర్ట్ ఉంటుందండి, అది ఎంతవరకు నిజంగా దాన్ని బేస్ చేసుకొని సర్జరీలు చేయాలంటారు? అంటే ఇట్ ఈస్ పక్కా ఫుల్ ప్రూఫా ఎంఆర్ఐ? ఎందుకంటే ఎంఆర్ఐలో ఒక్కోసారి మెన్షన్ చేస్తారు కదా, ఇట్లా అంటే లోవర్ బ్యాక్ పెయిన్తో వెళ్ళిన వాళ్ళు ఎంఆర్ఐ చేయించుకుంటున్నారు. ఎంఆర్ఐ చేయించుకుంటే అక్కడ ఏదో ఉంటుంది అంటారు, వెంటనే దాన్ని సర్జరీ చేయించుకుంటారు. నిజంగా నీడ్ ఉంటుందండి? అంటే అలాంటి వాటి కూడా ఎంఆర్ఐలో ఆబ్వియస్గా మీరు పాపం ఎంఆర్ఐ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు రిపోర్ట్ పూర్తి చేసి అవ్వట్లేదు. ఆఖరి కింద వాళ్ళు తప్పు లేకుండా వాళ్ళు ఏం రాస్తారంటే, ప్లీజ్ కార్లేట్ విత్ యువర్ క్లినికల్ ఎవాల్యుయేషన్. అంటే నీ బుద్ధి ఏం చెప్తుందో, నువ్వేమనుకుంటున్నావో దాన్ని బట్టి ఎంఆర్ఐ చూడు తప్ప ప్యూర్గా ఎంఆర్ఐ బట్టి డిపెండ్ అవ్వద్దని వాళ్ళే రాస్తారు పాపం. ఓకే, మనం దాన్ని ఇంటర్ప్రిట్ వాడు రాశాడు కదా అని కింద చూడకుండా అయ్యో ఇలా ఎంఆర్ఐలా ఉందండి, అందరూ చెప్పాను కదా ఎంఆర్ఐ పిచ్చి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎంత చెప్పినా ఎంఆర్ఐ నమ్ముతారు కానీ మనం నమ్మరు. అలాంటి వాళ్ళని మరి తప్పదు, ఇంకా వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అట్లా ఆపరేషన్లు అయిపోయి
అది మిస్ఫైర్ అయ్యి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి? ఉంటారమ్మా, ఎవరు చేసినా వస్తాయి. ఒక చెప్పారమ్మా, పూర్వకాలంలో సిటీ స్కాన్ రోజుల్లో లేని రోజుల్లో మా చదువుకున్న వాళ్ళు ఒక నానుడి అంటారు, అలాగా ఇంగ్లీష్లో ఒకటి అనేవాళ్ళు. ఇఫ్ సంబడి సేస్ దట్ యూ నెవర్ హ్యాడ్ ఎనీ నెగటివ్ ఓపెనింగ్ ఆఫ్ ది స్కల్, అంటే స్కల్ ఓపెన్ చేసి బ్లీడింగ్ తీస్తే అక్కడ తీస్తారనమాట. అంటే దానికి ఆయన చెప్పాడు, ఒక మహానుభావుడు ఇంగ్లాండ్లో, సంబడి సేస్ దట్ ఈ నెవర్ హ్యాడ్ ఎనీ నెగటివ్ సర్జరీ అంటే దట్ ఐ డోంట్ బిలీవ్ దట్ మ్యాన్, దట్ ఇట్ మీన్స్ దట్ ఈ హాజ్ నాట్ డన్ ఎనఫ్ ఆర్ ఈ డస్ నాట్ నో హౌ టు డూ ది సర్జరీ. ఓకే. కాబట్టి నెగిటివ్ అప్పుడు మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి, తప్పదు. మీకు తెలుసు కదా, శ్రీదేవి గారి మదర్కో కుడిపక్క చేయిపోయి ఎడమపక్క చేశారు ఇంగ్లాండ్లో, బ్రెయిన్ సర్జరీ, పెద్ద ఫేమస్ ఇన్సిడెంట్ అది. ఇంగ్లాండ్లో కూడా, ఇక్కడే కాదు, ఇండియాలో కాదు. కాబట్టి ఎక్కడైనా జరుగుతుంటాయి అవన్నీ. అందు గురించి ఈ మధ్యన మేము ఏం చేస్తున్నామంటే, కుడి చేయి ఆపరేషన్ చేయాలనుకోండి, ఇక్కడ ఆపరేషన్ ఉన్నా కూడా ఇక్కడ యారో మార్క్ పెడతాం ఇంకు తోటి. అలాగే కాలు కూడా కుడి కాలు అనుకోండి, పొరపాటు మీ ఎడంకాలు చేయకుండా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, లాస్ట్ 20-30 ఏళ్ళ నుంచి ఎస్పెషలీ శ్రీదేవి గారి ఇన్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళేమో అదేంటి దాని మార్క్ పెడతారు, ఓకే, నర్సులు వార్డులోనే. అది కూడా కాకుండా ఆ ప్రిపరేషన్ అని ఉంటుంది. ప్రిపరేషన్ ఏ కాలుకి ఆపరేషన్ చేయాలో ఆ కాలుకి పూర్తిగా హెయిర్ అంతా రిమూవ్ చేయాలి. ఈ హెయిర్ అంతా రిమూవ్ చేయాలి కాబట్టి అది కూడా మాకు తెలుస్తుంది. ఇటు పక్క అడిగి చేస్తారు వాళ్ళు. ప్రిపరేషన్ బార్బర్ చేస్తున్నప్పుడు ఈ కాలు కాదు ఈ కాలు చేశారంటే వాడు ఒప్పుకోరు కదా పేషెంట్. అందుగురించి ఈ జాగ్రత్తలన్నీ ఇప్పుడు తీసుకోవడం వల్ల అటువంటి ప్రమాదాలు తగ్గాయి. బట్ మీరు ప్రాక్టీస్ చేసిన రోజుల్లో, గతంలో ఈ ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు, ఈ టెస్ట్లు ఇవేమీ లేని టైంలో మీరు ఎలా తెలుసుకునేవాళ్ళు ఈ పర్సన్కి సర్జరీ అవసరము, లేకపోతే ఈ ప్రస్తుతం సర్జరీ అవసరం లేదు అని? మీరు హౌ ఆర్ యూ డయాగ్నోజింగ్? మీ మెకానిజం ఏంటి? పూర్తిగా ఎక్స్రే మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఓన్లీ ఎక్స్రే అంటే ఇంకా మోర్ డీటెయిల్స్ రావడానికి ఇప్పుడు ఇది ఇస్తున్నాం అనమాట. అంటే జనరల్గా ఎక్స్రే ఇస్ ఇనఫా? మోస్ట్ ఎంఆర్ఐ సిటీ వరకు అక్కర్లేదు అసలు? అక్కర్లేదు, అన్నిటికీ కాదు. ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఇప్పుడు డిస్క్ సయాటిక్ అన్నారు అటు వాటికి, మోకాల్లోనూ ఏంటంటే ఎక్స్రేలో ఓన్లీ అదే కనపడతాయి, ఎముకలు మాత్రమే. అది కాకుండా చాలా మిగిలిన టిష్యూస్ ఉంటాయి. ఆ టిష్యూ డ్యామేజ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు సిటీ స్కాన్, ఎంఆర్ఐలో అవసరం ఆ పరిస్థితిని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్లోనూ అథ్లెటిక్స్లో చాలా ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి. ఏసీఎల్ టేరు, పీసీఎల్ టేరు అది అంటాం. ఎందుకంటే ఇలా లిగమెంట్ ఇలా క్రాస్గా ఉంటాయి, క్రూషియేట్ లిగమెంట్ అని. అది మోకాలు కిందకే ముందుకే ఆడకుండా చేస్తుంది. అలాగే ఎముక మధ్యలో మన వాళ్ళు గుజ్జు అంటారు, కార్టిలేజ్. అది ఆ కార్టిలేజ్ ఒక పర్టికులర్ షేప్లో ఉండాలి. అది సరిగ్గా షేప్లో లేకపోయినా కూడా ప్రాబ్లము. తర్వాత అథ్లెటిక్స్లో మోస్ట్లీ జరిగే ఇంజనీరింగ్ ఏంటంటే ఆ సెమిలర్ కార్టిలేజ్ తెగిపోతుంది. ఇలాంటివి కావాలంటే మటుకు ఎక్స్ట్రాలో కనపడవు, ఎంఆర్ఐ తీయాల్సింది వాటికి. అలాగే ఎముకలు ఇరిగినప్పుడు కూడా జాయింట్ తిరుగుతాయి. జాయింట్ తిరిగినప్పుడు ఎముకలు జాయింట్లోకి వెళ్ళిందా, పీసెస్ ఎన్ని అయ్యాయి, ఆ డీటెయిల్స్ దాంట్లో వస్తాయి. యాక్చువల్లీ అయితే మేము 3 రకాలుగా చూడగలం వ్యూస్, ముందు నుంచి సైడ్ నుంచి కొంచెం ఆబ్లిక్ పెట్టి. దాంట్లో అయితే 32, 64 దాకా చేయగలం. మోడర్న్ మెడికల్ డయాగ్నోసిస్ ఏదైతే జరుగుతుందో అది పక్కాగా ఫుల్ ప్రూఫ్, అది అడ్వాంటేజ్ అని మీరు కుండబద్దలు కూడా చెప్పగలరా? అదే నేను చెప్పేది, మనం సస్పెక్ట్ చేసిన కండిషన్ బట్టి. అదేంటి, ఒక అథ్లెట్ వచ్చాడు అనుకోండి, వాడు మోకాలు నొప్పి అంటాడు, ఎక్స్రే తీస్తే ఏం లేదు, వాడు విపరీతం నొప్పి అంటాడు. మార్గం లేదు, సిటీయో ఎంఆర్ఐ రెండో కావాలి. ఎముక కరిగితే సిటీలో కనబడుతుంది, లిగమెంట్స్ అవి పాడవుతే ఎంఆర్ఐలో కనబడుతుంది. కాబట్టి అవి లేకుండా ఫర్దర్గా ప్రొసీడ్ చేయడానికి వీలదు. ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మడిమకాళ్ళ నొప్పులు, ఈ నొప్పులన్నీ స్పోర్ట్స్ ఆడని వాళ్ళు, ఎలాంటి పెద్ద ఫిజికల్ యాక్టివిటీలు లేని వాళ్ళు, వాళ్ళకి 30 to 40, 50 ఏజ్ గ్రూప్ మధ్యలో ఎందుకు వస్తుందండి? ఒకటి ఏంటంటేనమ్మా, ఈ రోజుల్లో యాక్టివిటీ ఎక్కువైపోతుంది, చాలా దూరం నడవాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే అనవసరమైన చెప్పాలంటే కమెంటేషన్ ఉంటుంది, యోగాలు తెలిసి తెలియకుండా ఎవరికి అనాటమీ ఫిజియాలజీ తెలియని వాళ్ళు యోగాలు నేర్పిస్తున్నారు. యోగా ఈజ్ వెరీ గుడ్ అంటారు కదా. అదంటే అందరికీ కాదు, ఏజ్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక ఆవిడ వచ్చారు, 70 ఏళ్ళు ఆవిడ యోగా ఇప్పుడు మొదలుపెట్టిందిట. యోగా మంచిదేమా, ప్రాణాయామం చేయండి మీరు. ప్రాణాయామం కూడా యోగా. చేతులు కళ్ళతో ఎక్కువ ఎక్స్పెరిమెంటేషన్ 60 తర్వాత చేయకూడదు. అదే ఎగ్జాక్ట్. ఓకే, బట్ 30 to 50 ఏజ్ గ్రూప్ మధ్యలో అదే చెప్తున్నాను కదా, అదొకటి కారణం. ఇంకో స్ట్రెస్, తర్వాత డెఫిషియన్సీస్ ఒక కారణం. విటమిన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి, B12 కాదు, ఈవెన్ ప్రోటీన్ కూడా. పొద్దున్నే ఏదో ఒక చిన్న టిఫిన్ తిని వెళ్ళిపోతారు, మధ్యాహ్నం అక్కడ ఏవో తింటారు,
బర్గర్లు తింటారు. సాయంకాలం వచ్చేటప్పుడేమో అదేంటి ఏదో బయట చేసిన పచ్చడో ఆవకాయో లేకపోతే కూరలో తెచ్చుకుంటారు, చపాతి తింటారు. వాళ్ళకి ఏముంటుంది న్యూట్రిషన్? మెయిన్గా ఏంటంటే ప్రోటీన్ ఇస్ వెరీ వెరీ మచ్ నెసరీ. కాబట్టి దాని వీటన్నిటి వల్ల కూడా ఆహార లోపాలు కూడా కొంతవరకు కారణం వీటన్నిటికీ. డెత్ స్టార్ట్స్ ఇన్ యువర్ లెగ్స్ అని అంటారు, అంటే వాట్ డస్ ఇట్ మీన్ అండి? కాళ్ళలోనూ రక్త ప్రసరణ ఇంపార్టెంట్ అమ్మా. రక్త ప్రసరణ ఇంపార్టెంట్ అయితే మీరు వినే ఉంటారు వెరికోస్ వెయిన్స్ అని. అదేంటంటే ఇప్పుడు పూర్వకాలం అయితే వెరికోస్ వెయిన్స్కి ప్రతిదానికి భయపడేవాళ్ళు, చేసేవాళ్ళు, చాలా కష్టంగా ఉండేది ఆపరేషన్. ఇప్పుడు ఈజీ అయిపోయింది, కట్ చేయకుండానే కూడా చేస్తారు వెరికోస్ వెయిన్స్. దానికి ఇప్పుడు పూర్వకాలం అయితే మేము మా దగ్గర ఏం ఉండేది కాదు డయాగ్నోస్ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇప్పుడేమో కాదండి, కలర్ డాప్లర్ స్టడీస్ వచ్చాయి. కలర్ డాప్లర్ స్టడీస్ బట్టి నీకు ఆపరేషన్ అవసరమా లేదా. ఎందుకంటే సైకిల్ పంపులో సైకిల్ కొట్టినప్పుడు వాషర్ ఉంటుంది, వాష్ సరిగ్గా లేకపోతే వెనక్కి వచ్చేస్తుంది ఫ్లో. అలాగే మన కాళ్ళల్లో ఉన్నటువంటి వెయిన్స్కి రక్తనాళాలు, సెరలు, రక్తనాళాలు అంటే మళ్ళీ రెండు ఉంటాయి, ధమని సెర అని. సెరల్లో ఉన్నటువంటి వాల్స్ ఉంటాయి, ఆ వాల్స్ సరిగా పనిచేయవు, ఇన్కాంపిటెంట్ వాల్స్ అంటారు. దానివల్ల ఏమో కిందకి జారిపోయి ఫ్లూయిడ్ ఉండిపోతుంది, కాళ్ళు వాచిపోతాయి. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. వాళ్ళకి అలాంటప్పుడు చేయాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే వయసు పెరిగిన కొద్దీ ఇప్పుడు హార్ట్ అటాక్ అట్లాగా ఎందువల్ల లోపల ఏమో పెరిగిపోయి గడ్డపెట్టి రోజు ఇవాళ కూడా వచ్చేసారు, రోజు చూపిస్తుంటారు. అలాగే కాళ్ళలో రక్తనాళాలు కూడా లోపల అథెరోస్క్లెరోసిస్ లాగా రావచ్చు, అంటే నేరో అయిపోతాయి. ఆర్టరీ ఇంత మామూలుగా ఎంత ఉండాలనుకోండి, లోపల ప్లేక్ ఫామ్ అయ్యి ఇంత అయిపోతుంది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి కాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు. మా రోజుల్లో ఏంటంటే చేసి కనిపెట్టేవాళ్ళం. చేసి ఎలా చేసేవాళ్ళు? ఏం సింపుల్ అమ్మా, పల్స్. పల్స్ ఇక్కడ చూసినట్టుగానే అక్కడ కూడా ఉంటుంది, కాళ్ళ దగ్గర ఒక పల్స్ ఉంటుంది. పల్స్ ఉందని అంటే రక్త ప్రసరణ బాగున్నట్లు లెక్క. ఓకే, మీరు ఇప్పుడు కూడా అది చూస్తారండి? ప్రతి వాళ్ళని చూస్తాను. ఎవరైతే లెగ్స్ ప్రాబ్లంతో వస్తారో అలవాటు అయిపోయింది, ఆటోమేటిక్గా చెయ్యి అక్కడికి వెళ్ళిపోతుంది. పల్స్ చూసి మొదలు పెడతాను అనమాట. పల్స్ ఉంటే కారణం ఏంటంటే అది వేరే ట్రీట్మెంట్, ఎంటైర్లీ డిఫరెంట్ ట్రీట్మెంట్ దానికి. జనరల్గా ఇప్పుడు ఈ రోజుల్లో గట్ గురించి చాలా మాట్లాడుతున్నారు. గట్కి మన జనరల్ బోన్ హెల్త్ కూడా ఏమైనా రిలేషన్ ఉంటుందండి? గట్ హెల్త్ బాగుంటేనే అన్నీ బాగుంటాయని. ముఖ్యంగా మన ఏషియన్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ గారు ఉన్నారు కదా, చాలా మాట్లాడుతుంటారు, మీరు చేశారు కూడా ఆయన మీద వీడియోస్, ఆయన తరచు చెప్తుంటారు గట్ హెల్త్, డిసీజ్ స్టార్ట్ ఫ్రమ్ ది గట్ అని. కాబట్టి డెఫినెట్గా గట్ హెల్త్ ఇంపార్టెంటే. గట్ హెల్త్ ఇంపార్టెంట్ లేకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఎముకలకి దానికి సంబంధించిన వరకు ఇండైరెక్ట్గా ఏంటంటే అబ్జర్ప్షన్ ఉండదు గట్ హెల్త్ బాగాలేకపోతే. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా వినే ఉంటారు మీరు. బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోతే గుడ్ బ్యాక్టీరియాని ఓవర్టేక్ చేస్తాయి, దాంతో హెల్త్ దెబ్బతింటుంది. అందులో ఒక భాగం ఆస్టియోపోరోసిస్ అంటాము, ఎముకలు గుల్లబారిపోతాయి, కట్టితనం. అదేంటిది చదపట్టినప్పుడు కట్టెలు ఎలా అవుతాయి, కర్రలు అలాగైపోతాయి పట్టి ఎముకలు. ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతారు జనాలు, ఈజ్ ఇట్ ఆర్థరైటిస్ ఆర్ ఆస్టియోపోరోసిస్ ఆర్ ఈజ్ ఇట్ ఏజ్ రిలేటెడ్ ఆర్ ఈజ్ ఇట్ ఒబేసిటీ? అంటే ఈ కన్ఫ్యూజన్స్లో క్లారిటీ ఎట్లా వస్తుంది బోన్ హెల్త్ గురించి? బోన్ డెన్సిటోమెట్రీ అని చేస్తారమ్మా. దాంట్లో ఏం చేస్తారంటే వాళ్ళు మన బోన్ ఎంత గుల్లబారిపోయింది అంటే తెలుగులో చెప్పాలంటే దాన్ని బట్టి ఎంత స్ట్రెంగ్త్ ఉంది బోన్ తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఎముకలు అది వచ్చే గత 10-15 ఏళ్ళ నుంచి చేస్తున్నారు రెగ్యులర్గా, ఆల్మోస్ట్ 20 ఏళ్ళు. ఏం చేస్తారంటే ఒక వేస్ పాస్ చేస్తారు, ఇక్కడ నుంచి ఇలా వచ్చి మన ఎముకల్ని బయటకు వస్తుంది. ఎక్స్రే లాగానే ఉంటాయి కానీ ఎక్స్రే కాదు, ఆ టైప్లో చేస్తారు. దాన్ని పెట్టి అప్పుడు మీకు ముఖ్యంగా మూడు ప్రదేశాల్లో చేయాలి. ఒకటి నడుము, రెండోదేమో తుంటి జాయింట్, మూడోదేమో ఇది మణికట్టు. 3 చేస్తే దాన్ని బట్టి డిసైడ్ అవుతాయి. చాలాసార్లు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన చాలామంది మణికట్టుతో ఎక్కువ చూపించట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే మీ ఎలా కొలతలా తీసుకుంటామంటే మామూలుగా ఉన్న వాళ్ళు 0 అని ఉంటుంది, తగ్గిన కొద్దీ మైనస్లోకి వెళ్ళిపోతుంది. -2 దాకా ఆస్టియోపీనియా అంటారు, ఆస్టియోపోరోసిస్ కాదు. ఆస్టియోపీనియా అంటే ఇప్పుడు నీకు తగ్గుతుంది అని. ఆస్టియోపోరోసిస్ -2 దాటితే ఆస్టియోపోరోసిస్లోకి వెళ్తుంది. ఒక్క రిస్ట్ జాయింట్లో అవుతేనే, నిన్ననే ఒక కేసు జరిగింది నాకు. మిగిలిన చోట్ల నార్మల్ వాళ్ళకేమో మందులు ఇవ్వట్లేదు, తీసుకోవాల్సిన మందులు. ఆవిడ క్యాన్సర్ పేషెంట్. నాకు ఎలాగ డెఫినెట్గా ఆవిడకి అవసరం అని తెలుసు. నేను చేస్తే ఇది -6 వచ్చింది ఇక్కడ. అక్కడ మణికట్టు దగ్గర చేస్తే. సో ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రికేట్ థింగ్స్,
డెలికేట్ థింగ్స్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ కన్నా కూడా అప్డేట్ చేసుకోవాలమ్మా. పేషెంట్ మా దగ్గరికి వచ్చి బోర్ కొడతారంటున్నానే యూట్యూబ్ చూసి, మేము కూడా చాలా వరకు యూట్యూబ్ చూసి మేము నేర్చుకుంటున్నాం. అది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఈ రోజుల్లో పుస్తకాలు చదవడానికి టైం లేదు, ఓపిక లేదు. యూట్యూబ్కి వెళ్తే చాలా వరకు తెలుసుకోదలుచుకుంటే అఫ్ కోర్స్ నేను మనసులో ఉండాలి. సో మీరు ప్రిడామినెంట్గా అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి? అంటే మీ టైం ట్రీట్మెంట్ డయాగ్నోసిస్కి ఇప్పటి ట్రీట్మెంట్ బికాస్ ఇప్పుడు ఎంతోమంది యంగ్ డాక్టర్స్తో మీరు ఇంటరాక్ట్ అవుతుంటారు కదా. సో వాట్ యూ సీ, వాట్ ఈస్ ద ప్రిడామినెంట్ డిఫరెన్స్ యూ అబ్జర్వ్? ఎంఎస్ చదివిన వాళ్ళు 30,000 40,000కి చేరాల్సి వస్తుంది మెడికల్ డ్యూటీ డాక్టర్ల కింద. మహావతి 50,000, మరీ పెద్ద హాస్పిటల్స్ మంచివాడు అంటే ₹1,00,000. ఓకే, 32 ఏళ్ళకి ₹1,00,000 ఐటీ వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? యా, కానీ బట్ డాక్టర్స్ ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. డాక్టర్ల పిల్లలు అవుతే డాక్టర్ పనికేనమ్మా. మామూలు వాళ్ళు డాక్టర్ అయ్యే పని ఈ రోజుల్లో లాభం లేదు. అందరూ డొనేషన్ కట్టి అసలు లాభం లేదు. ప్రైవేట్ కాలేజ్లో చదివితే అసలు గిట్టుబాటే కదా. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోండి, ఫ్రీగా కాబట్టి రిలేటివ్లీ ఫ్రీ. మా రోజుల్లో నా సంవత్సరానికి ఫీజు ఎంతో తెలుసా? ₹267. వామ్మో, అంతుందా? సంవత్సరానికి హాస్టల్ ఫీజు నాకు ₹90 ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు. ఫైనల్ ఇయర్కి వచ్చేవాడు ₹100 ఇయర్లీ, ₹10 ఇంక్రిమెంట్. దాంతో నాకు మిగిలిన అలవాట్లు ఏంటంటే ప్యాకాట్ ఆడేవాడిని కాదు, మందు కొట్టేవాడిని కాదు. కాబట్టి నాకు ఎంతసేపు క్రికెట్, పిచ్చి, చదువు అంతే అనమాట. అందుగురించి ఆ ₹90 కూడా అప్పిచ్చేవాడిని. ఓకే, అవి మ్యాక్సిమం నేను ఎప్పుడూ వెళ్తే సినిమాకి వెళ్ళేవాడిని. కాబట్టి నాకు ఆలోచన, ఎందుకంటే డిఫరెన్స్ అంత తేడా ఉంది సంపాదించడంలో. ఇప్పుడున్న డాక్టర్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళకున్న డిసడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడున్న కాలంలో అన్నీ కూడా మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, మీకు హెల్ప్ చేయడానికి సీనియర్స్ ఉంటారు. అవన్నీ అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు పడ్డ శ్రమకి తగ్గ ఫలితం రావట్లేదు మీకు. అంటే మనం చెప్పాను కదా, 30 ఏళ్ళ దాకా ఉద్యోగం లేకుండా మీరేమో ₹1,00,000 80,000కి ఏం చేస్తారు? పైపడి పెళ్ళిళ్ళు కూడా చేసుకోవట్లేదు చాలామంది. ఓకే, డాక్టర్లు. అది గురించి డాక్టర్ చాలామంది పెళ్ళిళ్ళు కావట్లేదు. అనుకోకుండా ఏదో లవ్ అఫేర్ అయిపోయి పెళ్లి చేసుకుంటే పర్వాలేదు, లేకుండా ఉంటే పెళ్ళికి కూడా కష్టపడాల్సి వస్తుంది. సో డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్లో తేడాలు ఏం గమనించారు మీ టైంకి ఇప్పటికి? మా టైం కూడా అంటే డాక్టర్ అంటే దేవుడేనా? దేవుడే అంతే. మేమేం చెప్తే అదే గుడ్డిగా, ఇక జస్ట్ బ్లైండ్ ఫాలోయింగ్ అంతే. మాకు వాడికి తెలియదు కదా ఇంకేమినప్పట్లో. కరెక్ట్. ఇప్పుడైతే అన్నీ తెలుసు వాళ్ళకి, గూగుల్లోనూ అన్నిట్లో చూసి. అప్పుడు ఏం తెలియదు కదా పాప, అమాయకులు వాళ్ళు. కానీ మంచివాళ్ళు. డాక్టర్లు కూడా అమాయకుల్ని ఏమన్నా డాక్టర్ కూడా రేర్గా ఉండేవాళ్ళు అండి ఆ రోజుల్లో, ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు. నాకు తెలుసు ఒక ఆయన రాజమండ్రిలో బనీను నెక్కరు వేసి కూర్చునేవారు, 60 ఆయన కూర్చొని రాజమండ్రిలో ట్రీట్ చేసేవాళ్ళు. ₹1 అంతే. ₹1. ఇంకో ఆయన ఆర్ఎంపీ అయ్యారు, ఒక పెద్ద డాక్టర్ దగ్గర పనిచేసి. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు మొదలు పెడితే రాత్రి 1 గంటకు ఆపేవాడు. ఆయన పేషెంట్ దగ్గర ₹1 తీసుకునేవాడు. మా సెకండ్ షో నుంచి వస్తుంటే రన్ అయ్యేది. మా ఆవిడ చూసి, చూడండి మీరు ఉన్నారు, ఆయన ఉన్నారు, ఆయన ఇంకా ప్రాక్టీస్ ఉంది, మనం నన్ను ఏడిపించేది మా ఆవిడ. ఓకే. అలాగే ఆ రోజుల్లోనే డాక్టర్ సదాశివరావు గారిని వైజాగ్లో ఉండేవారు. ఆయన నెల్లూరు. ఆయన వాజ్ నాట్ ఏబుల్ టు స్టడీ ఎంఎస్ అనమాట. అందుగురించి ఏం చేశారంటే మొదట్లోనే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టారు. పెట్టినప్పుడు ₹1 తీసుకునేవారు. ఆ రోజుల్లో ₹1 తీసుకుని 300 రోజుకి 300 మంది పేషెంట్ చూసేవాళ్ళు. అంటే ₹300 ఆ రోజుల్లో 1950s లేట్ 50sలో ₹300 అంటే ఎంత గొప్ప చూడండి మీరు. కాబట్టి ఆయన ఆ రోజుల్లో అలా సంపాదించి పెద్ద విజయనగరం నుంచి భీమిలి దోవలో ఒక 10 కిలోమీటర్ల దాకా ఆయనకి ప్రాపర్టీస్. గుర్రం మీద ₹1 ఒక రోజుకి ₹1 తీసుకున్నాం. ఈ రోజుల్లో కూడా ఎవరో ఒక డాక్టర్ ఉన్నారటండి, తీసుకుంటాడు. ఇప్పుడు కూడా మనం ఎవరో చదివితే నేను గొప్పవాడిని అనుకునేవాడిని, ఆయన ఇప్పుడు కూడా ₹2 తీసుకుని ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు డాక్టర్స్కి హౌ ఇస్ అసోసియేషన్ విత్ ద పేషెంట్స్ అండి? ఎట్లా ఉన్నారు ఇప్పుడు ద యంగర్ లాట్? ఇప్పుడు అసోసియేషన్, అప్పుడు అసోసియేషన్ ఏంటంటేనమ్మా ఇప్పుడు పూర్తిగా కమర్షియల్.
అప్పుడు మాకేమో పేషెంట్ ఒక అవినాభావ సంబంధం ఉండేది. మన దగ్గర పేషెంట్ వచ్చారంటే మనం అక్కడి నుంచి ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే పోవాలి. అంతవరకు మన పేషెంట్ దగ్గరే ఉండేవాళ్ళు. అటువంటి సంబంధం ఉండేది వాళ్ళకి. ఇప్పుడు కూడా అందుగురించి నాకు రాజమండ్రి నుంచి, శ్రీకాకుళం నుంచి, విశాఖపట్నం నుంచి, నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, కడప నుంచి కూడా వస్తారు. కడపలో పురోహితుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆయన కడప నుంచి రాత్రి బయలుదేరి బస్సులో ఇక్కడికి వచ్చి చూపించుకుని రాత్రి బయలుదేరి మన్నాడు పూజకి వెళ్ళిపోతారు. అలాంటి అనుబంధం ఉండేది ఆ రోజుల్లో. కాబట్టి అది వేరే అది ప్రాబబ్లీ ఆ రోజుల్లో మేము చేసే విధానం బట్టి, మేము ఇచ్చే ట్రీట్మెంట్ బట్టి అలా ఉండేదో లేదో తెలియదు. ఇప్పుడు ఏమైంది, డబ్బులు ఇచ్చాం, చూశాడు డాక్టరు, అయిపోయా. వాడే నన్ను ఊరికే చూడలేదు కదా డాక్టర్. ఏంది వాడైనా మనకైనా ఊరికే చూశాడు ఆయన. డాక్టర్ అంతే, మన డబ్బులు వచ్చి మనం ట్రీట్ చేస్తాం. ఈజ్ అందర్ ఆబ్జెక్ట్ విచ్ వీ కెన్ పర్చేస్ ఆర్ వీ కెన్ సేల్. సార్, ది లవ్ అండ్ ఎఫెక్షన్, ఒక ఎంపతి, ఇవన్నీ హీలింగ్లో ఎంత అవసరం? వాట్ డూ యూ థింక్ యాజ్ అ డాక్టర్? ఎంపతి ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బికమ్ అనదర్ మనీ మేకింగ్ మిషన్. అది దట్స్ నాట్ ది షుడ్ నాట్ బి ది యాటిట్యూడ్. బట్ లైఫ్ ఈస్ లైక్ దట్ నో, థింగ్స్ ఆర్ చేంజింగ్. హౌ డూ యూ ఫీల్ among so many younger lot in front of you and you are practicing with them? మీకు ఆ మొత్తము అట్మాస్ఫియర్ ఎలా అనిపిస్తుంది మీకు? నాకేమో కడుపు నిండిన బేరం, నేనైనా నీతులు చెప్పగలను. వాడు ఆకలితో ఉన్నవాళ్ళు బోల్డ్ డబ్బులు పెట్టి చదువుకున్నారు, వాళ్ళతో నేను కంపారిజన్ వాళ్ళని తిట్టడం మంచిది కాదు. కాబట్టి ఎంపతి అంటే మీకు ఇంకో విషయం గుర్తొచ్చిందమ్మా నాకు. నేను నెల్లూరులో పనిచేసేటప్పుడు ఒక కేసు వచ్చింది. ఆ అమ్మాయి ఏమో మ్యాథమెటిక్స్ కొత్తగా పెట్టారు కావలిలో. కావలి పేరు వినే ఉంటారు కదా, వింటుంటే ఆ అమ్మాయి ఏమో రైలు పట్టాలమని నడుచుకుంటూ ఇంటికి వస్తుంటే ఫస్ట్ ఇయర్ అప్పుడే, వాళ్ళ కాలేజీ ఇంకా ఇంక్లూడ్ చేయలేదు. ఎవరో వచ్చి నీ పేరు లేదే, అమ్మాయి ఫస్ట్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేసింది ఎంపీసీలో. నీ పేరు లేదే అంటే ఆ టైం గుడిసి వెళ్తుంటే గుడిసి కింద పడిపోయింది. అయ్యో. కానీ అదృష్టం కొద్దీ ఆ అమ్మాయి బతికింది కానీ ఒక కాలు తెగిపోయింది, ఇక్కడ దాకా ఊడి పడిపోయింది అక్కడే. రెండొచ్చాయి ఇక్కడ దాకా పడిపోయింది. మూడొచ్చాయి, ఒక వేలు మాత్రం మిగిలింది. ఆ వేలు కూడా యాంప్లిట్ చేయమని మా వాళ్ళు అన్నారు. వద్దు, ఆ వేలుతోటే పట్టుకుంటుంది, వేళ్ళలో ప్రతి ఇంచు కూడా ఇంపార్టెంటే. 2 వేలు ఉంటే 2 వేలతో ఇలా పట్టుకుని చేసుకోవచ్చు ఏదో ఒకటి. అది మనసులో పెట్టుకుని అమ్మాయిని కాపాడా. ఆ అమ్మాయిని కాపాడుతుంటే నన్ను అంటే బూతులు తిట్టింది నన్ను. ఎందుకు నన్ను కాపాడుతున్నావు, నేను ఫెయిల్ అయిపోయాను, నన్ను చచ్చిపోదాం అనుకుంటే నువ్వు, తెలుసు కదా నెల్లూరు భాష వేరేగా ఉంటుంది, నువ్వు అనుకుంటూ ఇదిగా మాట్లాడతారు. తెగ తిట్టింది. అలా తిట్లన్నీ భరించే వాళ్ళంతా కూడా రాత్రి అమ్మాయిని కాపాడేటప్పటికి ఆ అమ్మాయి తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, ఏమండి డాక్టర్ గారు, ఇలాంటి అమ్మాయిని, ఆ అమ్మాయికి కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, ఎందుకు కాపాడారండి, మమ్మల్ని ఏం చేసుకోమంటారు అని చాలా బాధపడుతూ అడిగారనమాట. లేదమ్మా, నా బాధ్యత కాపాడడం, చంపడం కాదు, వదిలిపెడితే చచ్చిపోతుంది. ఎందువల్ల కానీ ఇవాళ నా డ్యూటీ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, లేకపోతే నేను రావాల్సిన వాడు కానీ నేను వచ్చే లోపలే చనిపోయిండేది అమ్మాయిని అని. బతికింది. అంతా అయిన తర్వాత సుజాతారావు గారిని పేరు కలెక్టర్ వినే ఉంటారు, కేఎల్ రావు గారిని ఫేమస్ ఇంజనీర్ వాళ్ళ అమ్మాయి సుజాతారావు గారు. అప్పుడు ఆవిడ కలెక్టర్గా ఉండేవారు. సుజాతారావు గారు ఏం చేశారంటే ఆ అమ్మాయిని రాజస్థాన్ పంపించి ఆవిడకి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చి ఆవిడేమో మళ్ళీ చదువు చెప్పించి, ఆవిడేమో ఎలాగ ఇంజనీర్ అవ్వడానికి మానేసుకుని ఎంఏ చదివింది, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అయింది అమ్మాయి. సుజాతారావు గారి ప్రోద్బలంతో ఆవిడ అమ్మాయి పాస్ అయ్యి చేసింది. ఒకసారి మేము క్యాంప్ చేస్తుంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ పోలియో దాని మీద చేస్తుంటే ఆ అమ్మాయి నడిపించా. వీళ్ళు ఈ అమ్మాయిలు ఏమైనా మీరు ఏమైనా కనిపెట్టారంటే ఏమైనా మామూలుగానే ఉంది కదా అన్నారు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. కాబట్టి అవన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్, ఎంపతి, ఇవన్నీ కూడా అందరికీ కావాలి, లేకపోతే మనం బతకలేము ఈ రోజుల్లో. సో మెనీ కార్పొరేట్ హాస్పిటల్స్, సో మచ్ మనీ, సో మెనీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇంత జరుగుతున్న క్రమంలో ఆ ఎంపతి ఏమైనా మిస్ అవుతుందని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను డబ్బులు పెట్టాను, ఫ్రీగా చేయలేను. ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ యజమాని ఒక మీటింగ్లో చెప్పారు, నీతులు అందరూ చెప్తారు బాగానే ఉంటుంది, నీతులు చెప్తే నాకు డబ్బులు వస్తాయి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను, నాకు డబ్బులు వస్తాయి, నేనేమో దివాళీ ఎత్తేయాలన్నా మీరు అని అడిగేట ఆయన. నేను వినలేదు, మిగిలిన వాళ్ళు చెప్పారు ఆయన అన్నారని. కాబట్టి అంతే కదండి, డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు తప్పదు. బట్
చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై డాక్టర్స్. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. యా, మేనేజ్మెంట్ డాక్టర్స్ అవుతే వేరేలా ఉంటుంది మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ధైర్యంగా చెప్పగలను, కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ మేనేజ్మెంట్ డాక్టర్ది, ఆయన డిఫరెంట్గా మేనేజ్ చేస్తారు ఆయన కిమ్స్. అదే మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు ఇంకో హాస్పిటల్ పేరు చెప్పకూడదు కానీ వాళ్ళందరూ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చేసారు. బారిన్ వాళ్ళు, దుబాయ్ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు కొనేసుకున్నారు చాలా హాస్పిటల్స్ని. వాళ్ళలో కమర్షియల్ ఆస్పెక్ట్ చాలా ఉంటుంది, డిస్క్రిప్షన్ లేదు. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నా పెద్ద డాక్టర్ ఆవిడ భర్తకి ఆపరేషన్ చేయడానికి మేము మీకు ఎందుకు ఇవ్వాలి, మీరు నా దగ్గర తీసుకున్నారు కదా అని ఆవిడకి దమ్మిడి కన్సెషన్ ఇవ్వకుండా మొత్తం వసూలు చేశారు. సో ఆవిడ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా జరిగిందంటే మా అమ్మాయిని తీసుకెళ్తే నా దగ్గర డబ్బులు తీసుకోలేదు ఆ అమ్మాయి. ఆవిడే నాకు పేరు పెట్టింది మ్యాజిక్ డాక్టర్ అని, వాళ్ళ అమ్మాయి. అదే అందుకని చెప్పేది ఏంటంటే పాపం తను డబ్బులు కట్టి, మా అమ్మాయి కట్టాల్సిన డబ్బులు తను కట్టింది. తర్వాత తెలిసింది తను డబ్బులు కట్టి అప్పుడు చూసింది అనమాట. అంత కమర్షియల్ అయిపోయాయి. కానీ జనాలు బాగా ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు డాక్టర్. అంటే ఒకవేళ మనకేమన్నా అయితే హాస్పిటల్కి వెళ్ళామంటే ఇంకా ఆస్తులు అమ్ముకోవాలి అన్న ఒక కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ బయలుదేరింది. ఇన్సూరెన్స్లు కట్టుకుంటున్నారు, బట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా లాస్ట్ మినిట్లో దే డూ సంథింగ్, అది ఇవ్వమంటారు, ఇది ఈ క్లాజ్ వల్ల రాదంటారు, ఇంకేదో అంటారు. మొత్తానికి ఇట్ ఇస్ లైక్ మన ఇన్సూరెన్స్ కంపెనీ అంటే గుర్తొచ్చింది. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నా దగ్గర పోయిన సంవత్సరం 1,30,000 తీసుకున్నారు సంవత్సరానికి ప్రీమియం. నువ్వు ఒక్క చేయలే, హార్ట్ పేషెంట్ అని చెప్పి తర్వాత ఈసీజీ తీయలే, చెస్ట్ ఎక్స్రే తీయలే, ఏమీ తీయలేదు. ఇంటికి వచ్చాడు, రక్తం తీసుకెళ్ళాడు, చేశాడు. మళ్ళీ నేను ఇవాళే పెట్టాను సమాధానం వాడికి, మీ అదేంటి ఎక్స్పైరీ అయిపోయిందండి, అది మళ్ళీ మీరు తీసుకోండి, పోయినసారి మీరు 1,30,000, మీ ఏజ్ పెరిగింది కాబట్టి 1,60,000 పంపించమని చెప్పాడు. అంటే ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డొనేట్ 1,60,000 rupees to you. లాస్ట్ ఇయర్ డొనేషన్ 130, I did not get anything back. సో ప్లీజ్ డోంట్ టాక్ టు మీ అగైన్ అని ఇప్పుడే పెట్టాను, మీరు వచ్చే ముందరే పెట్టాను మెసేజ్ వాళ్ళకి. అలా ఉన్నాయి వాళ్ళది. ఏజ్ కొరికే కొద్దీ ఇచ్చేస్తాం ఫ్రీగా అంటారు కానీ ఫ్రీగా ఇవ్వరమ్మా, చాలా ప్రీమియం పెంచేస్తారు. అసలు మా గవర్నమెంట్ దాంట్లో కూడా జరిగింది, ఉన్నమాట లేకుండా చెప్తున్నాను. ఆ మధ్యన నేను కరోనా అప్పుడే నాకు 2 లక్షలు బిల్ అవుతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక 1 lakh డిడక్టెడ్ అవుట్ రైట్. కారణం చెప్పలేదు, 1 లక్ష ఇచ్చారు. గవర్నమెంట్ స్కీమ్స్ అలాగే ఉన్నాయి, అవి అలాగే ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేశానంటే జాగ్రత్త పెట్టుకొని నా దగ్గర వాడి 10 లక్షలు 10 లక్షలు ప్రతి సంవత్సరం 1,50,000 ఇచ్చే బదులు కొంత ఎలా గవర్నమెంట్ ఇస్తుంది, కొంత రెగ్యులర్ ఇన్సూరెన్స్ నేను అదేంటి ఎప్పటి నుంచి చేస్తున్నాను న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 20 సంవత్సరాల నుంచి. వాళ్ళు నాకు అందుగురించి వాళ్ళు ఇప్పుడు కూడా 5 లక్షలు మినిమం ఇస్తారు. ఇంకో 10 లక్షలు నా దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది, 15 లక్షలు. అంతకన్నా ఎక్కువ ఖర్చు అయ్యే డబ్బు పోతే నాకు జీవించడం అనవసరం అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకు అంత డెస్పరేట్ సిచ్యువేషన్లో తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు. మనం అంత ఏమన్నా తెలియదు, అదే ఒక ఫియర్ సైకోసిస్ బిల్డ్ చేస్తున్నారు అంత మొత్తం. అంటే ఇట్స్ లైక్ బికాజ్ మీరు అడుగు పెడితే వేలకు వేలు అంటే వెదర్ ఇట్ ఇస్ డయాగ్నోసిస్, టెస్ట్ ఆర్ ట్రీట్మెంట్ ఆర్ బెడ్స్, ఏదైనా సరే మెడికేషన్. అది ఎలా అయిపోయిందంటే పూజలో మనం మధ్య పానీసమయం లాగా మధ్య నోట్లు ఈరోజు వస్తారు, సాయంకాలం రెడీగా మన్నాడు నిన్న మీరు 1,000 లక్ష రూపాయలు కట్టారండి, దాంట్లో 60,000 అయిపోయాయి, ఒకవేళ మళ్ళీ మీరు 40,000 కడితేనే మీకు నెక్స్ట్ రేపటికి ట్రీట్మెంట్. దాని స్పెషల్ నర్సులు ఉంటారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, తర్వాత వాళ్ళ అకౌంట్స్ వాళ్ళు ఉంటారు, ఒకరికి సంబంధం ఉండదు. ఇవి ఇంకోటి ఏంటంటే పిచ్చిగా ఇంకోటి ఏంటంటే అవుతుందంటే ఇన్సూరెన్స్ వాళ్ళని డిశ్చార్జ్ చేయాలంటే పొద్దున్న మొదలు పెడితే సాయంకాలం 6-10, మొన్న నేను 10 గంటలకు వచ్చాను ఇంటికి కేర్ నుంచి, డిశ్చార్జ్ పొద్దున్న చేశారు. ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ దట్. డిశ్చార్జ్ నోట్ పొద్దునే ఇస్తారు, బట్ మీరు డిశ్చార్జ్ అయ్యేది ఈవినింగ్. నేనైతే ఇప్పుడు ప్రీవియస్ డే ఇస్తున్నాను ఇప్పుడు, అయినా సరే సాయంకాలం 10 అవుతుంది అండి, రాత్రి 10 అవుతుంది. సో ఇప్పటివరకు ఇదంతా మాడుకున్నాం. నాకు మీ పర్సనల్ లైఫ్ గురించి కొంచెం తెలుసుకోవాలని ఉంది. అదేంటంటే అసలు 60 అంటే మీ 65 ఇయర్స్కి మీరు రిటైర్ అయిపోయి ఆ తర్వాత 20 ఏళ్ళుగా మీరు ప్రాక్టీస్ చేయటం అన్నది మీకు ఎక్కడి నుంచి ఆ మోటివేషన్ వస్తుంది? వన్స్ యు ఆర్ రిటైర్డ్ అంటారు. అంటే పీపుల్ వాంట్ టు జస్ట్ రిలాక్స్, హ్యావ్ ఫన్, ట్రావెల్, సీ ద వరల్డ్, రీడ్ బుక్స్, ఎంజాయ్ లైఫ్, ఇలా అనుకుంటారు. మీ ఫిలాసఫీ ఏంటి? నా ఫిలాసఫీ ఏంటంటే 58 ఏళ్ళకి రిటైర్ అయిపోయాను. నేను రిటైర్ అయ్యి 27 ఏళ్ళు అయిపోయింది.
నేను సర్వీస్లో ఎంత సంపాదించాను అంతకన్నా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఎక్కువ సంపాదించాను. ఓ నైస్ నైస్. పెన్షన్ నేను రిటైర్ అయ్యడం నా జీతం 12,000, ఇప్పుడు నా పెన్షన్ 1,40,000. పా 10 రెట్లు ఎక్కువైంది. 10 రెట్లు ఎక్కువైంది. కోర్స్ కాస్ట్ కూడా అలాగే పెరిగింది అనుకోండి, వేరే విషయం. అండ్ నేను చెప్పేది ఏంటంటే మీరు హెల్తీ లైఫ్ లీడ్ చేసుకుంటూ రిటైర్ అయిన తర్వాత కూడా యాక్టివ్గా ఉంటేనే చిరకాలం బతకగలరు. మా ఫాదర్ ఒక విషయం చెప్పేవాళ్ళు, ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మా మెడిసిన్ మటుకు అది లేదు, మాకు ఒక ప్యూన్ కూడా ఉండడు, మాకు ఎవరు ఉండరు, వార్డులోనే పనిచేస్తారు, ఇంటికి రారు. మీకు తెలుసుగా మిగిలిన డిపార్ట్మెంట్లో ఎంత ఇదిగా ఉంటాయో, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అయితే 10 మంది ప్యూన్స్, వాళ్ళంతా ఒక బతుకుతారు, ఒక వెలుగుతారు. మా ఫాదర్ చెప్పారు, ఒరే వీళ్ళందరూ గవర్నమెంట్ సర్వీస్ వాళ్ళు ఉన్నారే, వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఉండరురా, వాళ్ళు 2 ఏళ్ళు చచ్చిపోతారు అని. ఏమీ ఈ సుఖాలు ఎక్కువ లేకపోవడం వల్ల అలాగే అందుకని మనం ఎక్కువ సుఖాలు ఎప్పుడు అలవాటు చేసుకోవద్దు అని చెప్పి, అఫ్కోర్స్ మాకు ఎలాగ ఉండరు కాబట్టి బాధ లేదు. కాబట్టి అందుకే ఏంటంటే యువర్ యాటిట్యూడ్ ఇంపార్టెంట్ అమ్మా. యాజ్ లాంగ్ యాజ్ అలైవ్ బీ యాక్టివ్. మీ దినచర్య ఎలా ఉంటుంది? లేట్గా లేస్తాను. లేట్గా లేస్తారా? చాలా లేట్గా లేస్తాను, 8 గంటలకు లేస్తాను. అది లేటా? 8 అంత లేట్. ఓకే. లేచి ఎందుకంటే నాకు మా పని మనిషి వచ్చేటప్పుడు 8 అవుతుంది. ఆ అమ్మాయి కాఫీ ఇస్తే నేను కాఫీ తాగాలి, పొద్దున్న లేస్తే నేను కాఫీ ఉండాలని అక్కర్లేదు. ఆ అమ్మాయి 8 గంటలకు వచ్చి లేపుతుంది పాపం. లేపిన తర్వాత మొహం కడుక్కుంటాను, అంతా అయిపోతుంది. ఆ అమ్మాయి ఈ లోపల కాఫీ టిఫిన్ రెడీ చేస్తుంది. 10, 9:30, 10 నుంచి 10:20 దాకా ప్రపంచంలో అన్ని చోట్లకి వాట్సాప్ గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెడుతుంటాను నేను. అన్ని చోట్లకి, ప్రపంచం అన్ని చోట్ల, కెనడా నుంచి ఆస్ట్రేలియా దాకా వెళ్తాయి. అలాగే ఒక ఆఫ్రికాలో తప్ప, ఆఫ్రికాలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పేస్తారు అది. కాబట్టి అది అయ్యేటప్పటికి 20-25 నిమిషాల్లో దగ్గరగా 300 మందికి పంపిస్తాను మెసేజెస్. 10:30 అయిపోతుంది. అప్పుడు పేపర్ తీస్తా. పేపర్ తీసి డీసీలోనేమో అది ఉంటాయి, పజిల్స్ ఉంటాయి, అవన్నీ చేస్తా. పజిల్స్ చేస్తారు? పజిల్స్. అందుకే మీ మైండ్ అంత షార్ప్ ఉంటుంది. ఈ ఏజ్ లో చేయాలంట కదా? చేయాలి. ఆఫ్టర్ 60 ఎస్పెషలీ అదేంటి స్పెల్లింగ్స్ ఉంటాయి, జంబుల్, అది చేస్తాను, చాలా బాగా చేస్తాను నేను. ఇప్పుడు ఒక 30 సెకండ్లో 40 సెకండ్లో అయిపోతుంది అది. నైస్. ఓకే. అట్లా చేయడం వల్ల షార్ప్నెస్ ఉంటుందని అది చేస్తుంటాను. అది అయిన తర్వాత 1/2 గంట 2 నిమిషాలు రెస్ట్ తీసుకుంటా. Then I get dressed up and go to the hospital. And by the time I return, it will be anywhere between 1:15 నుంచి 2:15 దాకా అవ్వచ్చు పేషెంట్ని బట్టి. 2:30కి వస్తాను. లంచ్. నేను ఎక్కువసేపు పడుకోను మధ్యాహ్నం. రాత్రి అంతసేపు పడుకుందని పగలు నిద్ర పట్టదు కదా. తర్వాత ఇద్దరికి రాత్రి 11-12 గంటల నిద్రపోయేవాడిని కాదు. ఇప్పుడు 10:15 కల్లా ఏం చూస్తున్నా సరే నా ఫేవరెట్ టీవీలో చూసేది ఏంటంటే గేమ్స్. గేమ్సా? గేమ్స్ అండ్ గేమ్స్ ఓన్లీ. ఓకే. బికాస్ మీరు క్రికెట్ ప్లేయర్ అంట కదా ఒకప్పుడు. యూనివర్సిటీ కూడా రిప్రజెంట్ చేశాను నేను. నైస్. మరి క్రికెట్ పర్స్యూ చేయలేదా? ఒక కెరియర్ పర్స్యూ చేయాలంటే మెడికల్ కాలేజ్లో కష్టం అమ్మా. కెరియర్ గా పర్స్యూ చేద్దాం అనుకోలేదు? లేవు కదా మన ఆపర్చునిటీస్. ఇప్పుడు అక్కడేమో మేము ఆ రోజుల్లో మేము వెళ్తే మమ్మల్ని హాస్టల్లో రూమ్లో ఇచ్చేవారు. 10 మంది కలిపి ఒక రూము, 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. ఒక ఐపీఎల్ గేమ్ ఆడితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఐపీఎల్ ఆడితే ఈ విల్ బికమ్ ఏ కరోడ్పతి. ఆ రోజుల్లో మాకు ఆపర్చునిటీస్ లేవు. సో ఇప్పుడు మీరు 10 గంటల టైంలో అన్ని రకాల స్పోర్ట్స్ చూసి పడుకుంటారు? ఎప్పుడు నిద్ర వస్తే పడుకుంటారు. 12 గంటలకి 11:30కి అలాగా. సో ఇప్పుడు కూడా క్రికెట్ ఫాలో అవుతారా? క్రికెట్ ఫాలో అవుతాను. టీవీలో ఎప్పుడు వచ్చినా క్రికెట్ ఫాలో అవుతాను, ఫుట్బాల్ ఫాలో అవుతాను, టెన్నిస్ ఫాలో అవుతాను, షటిల్ బ్యాడ్మింటన్ ఫాలో, ఏది ఇంట్రెస్టింగ్ ఉంటే అది ఫాలో అవుతా. ఓకే. మా ఆవిడ అందుకని నన్ను జోకులు వేసేది, ఎక్కడైనా ఇద్దరు ఆడుకుంటుంటే ఈయన ఆగిపోయి చూస్తాడని. అదొకటి. ఇంకో జోక్ ఏంటంటే నా మీద మా వాడి ఫేవరెట్ జోకు, 2 బెంచీలు వేసి కుర్చీ వేస్తే మాట్లాడమంటే నేను ఉండిపోయి మాట్లాడిపోతాడు అని జోకులు వేస్తే నా మీద మా ఆవిడ. అఫ్కోర్స్ షీ స్టార్టెడ్ లైక్ దట్ అండ్ బికెమ్ ఎ వెరీ ఫేమస్ స్పీకర్. లయన్స్ క్లబ్లో షీ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ టు బికమ్ ఏ క్యాబినెట్ మెంబర్ లయన్స్ క్లబ్. అలాంటిది ఆవిడ ఎక్స్టెంపోర్ షీ యూస్ టు టాక్ ఫర్ 20 minutes, half an hour లేదా. అండ్ షీ వాజ్ వెరీ గుడ్ కుక్ ఆల్సో. 30-40 మంది తను ఒక్కటే వంట చేసి పెట్టేది. ఐ గాట్ సో మెనీ మెమరీస్ అబౌట్ హర్. ఐ నో, ఐ కెన్ సీ దట్. సో షీ పాస్డ్ అవే సమ్ 30 years బ్యాక్ అండి. 30 ఏళ్ళు అయిందా? షీ వాజ్ 52 at that time. అయ్యో, వెరీ యంగ్. ఐ వాజ్ 56. టూ యంగ్. లైఫ్ పార్ట్నర్ ఇస్ లైఫ్ పార్ట్నర్ కదా సార్, ఎప్పటికైనా లైఫ్లో. I mean, we have to live with their memories, but I know the life partner is a life partner at any day.
అందరూ ఇంకో ఎంత స్ఫూర్తిగా ఉండేదంటే నేను మీరు మాట్లాడడం ఇప్పుడే తెలిసి ఉంటుంది జనరల్గా ఎలా మాట్లాడతాను, లేడీస్తో చాలా ఫ్రీగా మాట్లాడతాను. ఒకరోజేమో ఎవరో వచ్చి ఆవిడేమో అడిగారు, ఏందబ్బా డాక్టర్ తీసుకురాలేదా, ఏంది డాక్టర్ అయినా కనిపించలేదే అని అడిగితే, చిత్తూరు వాళ్ళు, తిరుపతి, ఏంది మీకు తెలుసు కదా మా డాక్టర్ సంగతి, ఆడ ఉంటారు చూడండి ఆడవాళ్ళ మధ్యన. సో స్పోర్టివ్. ఓ మై గాడ్, పాపం. అలాగే ఇంకోసారి అది నిజంగా అంత మోస్ట్ ప్యాథటిక్ సిచ్యువేషన్, ఈవెన్ నాకు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయన్నమాట. తను చనిపోయే ముందు 15 రోజుల ముందర మా ఫస్ట్ కాంప్లెక్స్ అదండి తిరుపతిలో, అది పెద్ద కాంప్లెక్స్. మీరు మయూరి హోటల్ వినే ఉంటారు తిరుపతిలో, ఆయన కట్టించారు. దాంట్లో మేము తీసుకున్నాం. అదేమో వివి మాల పెద్ద సినిమాలు తిరుపతిలో, వాళ్ళు సైట్ వాళ్ళది ఈ మయూరి ఆయన కట్టించారు. ఆయనేమో 15 రోజులు చనిపోక ముందర మేము తను వచ్చిందనమాట. బయటకు వెళ్తుంటే, ఏందే నువ్వు సరస్వతి ఏడపదిని మీరే చూస్తారే, నువ్వు నీ మా ఆయనకి పని లేదా, ఏడ చూసినా మీరే ఉంటారు, లయన్స్ క్లబ్లో మీరే ఉంటారు, ఐఎంఏలో మీరే ఉంటారు, అన్ని చోట్ల మీరే ఉంటారు, పైగా ప్రాక్టీస్, హాస్పిటల్ పొద్దునే పోతాడు, అక్కడ మాట్లాడితే ఎట్లా చేస్తారే మీరు అంటే, మా మిస్ ఎప్పుడు ఎవరితో చాలా సాఫ్ట్గా మాట్లాడేది. ఏమని తెలిసినండి నా వేళ, ఏంది నా మొగుడితో నేను తిరిగి నీకేం పోయింది అంది. షీ వాజ్ నెవర్ రఫ్ విత్ ఎనీబడి అమ్మా. అనుకున్నట్టుగా ఎందుకందో తెలియదు నాకు, 15 రోజులు షీ పాస్డ్ అవే. అయ్యో, అదంతా లైఫ్ ఇస్ డిఫరెంట్. ఐ నో ఇట్ థ్రోస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ అస్. అది మనం పిక్ చేయాలి, తప్పదు. సమ్ ఆర్ షాకింగ్, సమ్ ఆర్ సర్ప్రైజింగ్, సమ్ ఆర్ నైస్, ప్లెజెంట్. బట్ టు సర్వైవ్ ఆల్ దట్ ఇస్ రియల్లీ గాడ్ హెస్ గివెన్ మీ ది స్ట్రెంగ్త్. డాక్టర్ గారు, హౌ డూ యూ మెయింటైన్ యువర్ ఫిట్నెస్? అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా ఉండేదా? ఇంత ఫిట్గా ఎట్లా ఉంటారు మీరు? నాకు ఫిజికల్ యాక్టివిటీ ఒక్క రోజు కూడా నేను నడవలేదు, ఫారిన్ కంట్రీస్ ట్రిప్ వెళ్ళినప్పుడు తప్ప. ఇండియాలో ఎప్పుడు నడవను, నేను ఇంట్లో నడవలేదు అసలు. మీరేమి నాకేమైందంటే, చిన్నప్పుడు నేను మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు యాంకిల్ ఇంజరీ అయింది. అప్పటి నుంచి నడవడం రాదు నాకు, నడవడం అసలు. ఇప్పుడు ఈ మధ్యన ఇక్కడ హాల్లో నడుస్తున్నాను. నేను నడిచిన వల్ల ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడే నడవను అంతే. మరి ఎట్లా, హౌ డూ యూ మెయింటైన్ యువర్ ఫిట్నెస్? వాట్ డూ యూ డూ? ఈటింగ్ ప్రాపర్లీ. అంతేనా? ఫుడ్ ఈజ్ 70% అంటారు నిజమేనమ్మా కదా, ఓన్లీ 30% ఈజ్ యువర్. అంతే. ఇద్దరికైతే నేను ఆపరేషన్ రోజులు ఉన్న రోజుల్లోనే, మాకేమో ఆపరేషన్ నేను ఉండే, మిగిలిన రోజులు ఆపరేషన్ ఉండవు. ఆపరేషన్ రోజుల్లో తక్కువ తినేవాడిని నేను, టిఫిన్ కూడా తినేవాడిని కాదు. ఆపరేషన్ రోజుల్లో ఇంటికి వచ్చేటప్పుడు 4 అయిపోయేది లంచ్కి. వాళ్ళు ఆపరేషన్ రోజు మటుకు స్పెషల్గా పూరీలు, చపాతీలు అలాంటివి ఫుల్గా ఉండే తినేవాడిని. అసలు నేను ఇంచుమించుగా 76లో రాజమండ్రి వెళ్ళేంత వరకు బ్రేక్ఫాస్ట్ తీసుకునేవాడిని కాదు. మా సాయంకాలం 4 గంటలకు ఒకేసారి ఫుడ్. ఓకే సార్, 1 మీల్ డేనండి? 1 మీల్, సెకండ్ మీల్ మళ్ళీ రాత్రి 10 గంటలకి 9 గంటలకి. ఇప్పుడు కూడా అదే, పొద్దున్న టిఫిన్ అలవాట్లేదు. సో మీరు ఆ రోజుల్లోనే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశారనమాట? తెలియకుండా. ఇప్పుడు దాన్ని ఫాస్టింగ్ ఇప్పుడు అంటున్నారు. యా. బట్ ఈజ్ ఇట్ గుడ్ డాక్టర్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? మంచిదా? ఫాస్టింగ్ చేయటం మంచిదా? 15-16 గంటలు, 17 గంటలు? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యు ఈట్ ఆఫ్టర్ ఫాస్టింగ్. మన డాక్టర్ కృష్ణకిరణ్ గారు ఉన్నారు, మెడికవర్, అంటే మొత్తం ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. వాళ్ళు అంత హెల్తీగా ఉంటారంటే చాలా హెల్తీగా ఉంటారు. అందరూ అట్లీస్ట్ 20-30 kgs తగ్గారు. కొంత లావుగా ఉండే వాళ్ళు కూడా తగ్గారు. ఆ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారు. బికాస్ దే ఫాలో ది ఎగ్జాంపుల్ ఆఫ్ డాక్టర్ కృష్ణకిరణ్. వాళ్ళది కృష్ణకిరణ్, డాక్టర్ కృష్ణకిరణ్ వెరీ ఫేమస్ పర్సనాలిటీ, మస్ట్ హావ్ హ్యాడ్ ఆర్థోపెడిక్స్, వన్ ఆఫ్ ది లీడింగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ నౌ. ఓకే. సో వాట్ యు ఈట్ ఆఫ్టర్ ఫాస్టింగ్, దట్ ఈస్ క్రూషియల్. నైస్. ఓకే. సో మీకు హౌ ఈస్ యువర్ జనరల్ హెల్త్ కండిషన్? జనరల్ హెల్త్ అంటే చెప్తే ఆశ్చర్యంగా ఉండే, నాకు 7-8 జబ్బులు మాత్రం డెఫినెట్గా ఉన్నాయి. 7-8 జబ్బులు ఉన్నాయా? మాత్రమే ఉన్నాయా? ఒకటేమో షుగరు, రెండోది బీపీ, వంశపారంపర్యంగా వచ్చాయి బీపీది. షుగర్ అనుకోకుండా స్ట్రెస్ వల్ల వచ్చింది ఇప్పుడు టెస్ట్ ప్రకారం. మూడోది గౌట్ అంటే మీరు తెలుసు అనుకుంటా, కీళ్ళ నొప్పి వస్తాయి. నాలుగోదేమో ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, అదేమో హై హార్ట్ బీట్, ఫాస్ట్ హార్ట్ రేటు. తర్వాత కరోనా వచ్చినప్పుడేమో లంగ్ కాంప్లికేషన్స్. తర్వాత కరోనాలోనే నర్వ్స్కి డ్యామేజ్ అయ్యి ఇంటర్కాస్టల్ మయాలజియా అని అదొకటి వచ్చింది. అలాగే పారాసిటిక్ ఇంకోటి ఇక్కడిక్కడ నరం ఒకటి ఉంటుంది, అది ఇన్వాల్వ్ అయింది. అది చాలామంది నరాలు బాగా ఇన్వాల్వ్ అయ్యాయి, తర్వాత తెలిసింది అవన్నీ. అట్లాగే 7-8 మినిమం ఉంటాయి నాకు. కాబట్టి నేను ప్రతి మందు కూడా రిప్రజెంటేటివ్ చెప్పాడంటే, తర్వాత క్రాంప్స్ ఒకటి. సో ఇవన్నీ మందులు వాడు చెప్పేవాడు. నాకు 4 రోజులు మందులు ఇస్తే నేను వాడి
బాగుంటుంది అంటే నేను నెక్స్ట్ పేషెంట్కి ఉపయోగిస్తానని చెప్తుంటాను వాడికి. అవునా? డైరెక్ట్గా చెప్పేస్తాను మా మాట లేకుండా. ఇట్ వాస్ టెస్టింగ్ ఆన్ మై సెల్ఫ్. ఐ డోంట్ యూజ్ ఇట్ మోస్ట్ ఆఫ్ ది మెడిసిన్స్. ముందు మీ మీద వాడతారా? తర్వాత అదొకటి అసిడిటీ ఒకటి. తర్వాత ఇంకొక కొత్త జబ్బు ఏంటంటే ఈ మధ్య నేను చదివి తెలుసుకున్నాను, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బవల్ మూమెంట్స్ తగ్గిపోతాయట మామూలుగా ఫాస్ట్గా. మేము కాలేజెస్ ఎలా ఆడవో అది బవల్స్ కూడా అలాగే ఆడవు అనమాట. అందుగురించి బ్లోటింగ్ సెన్సేషన్ వచ్చి కడుపు ఉబ్బిపోతుంది. పడుకుంటే ఎక్కువ తిన్నాం అనుకోండి, అవన్నీ ఇలా అన్నీ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఐ ఫర్గెట్. హౌ డు యూ గెట్ సో మోటివేటెడ్ టు గెట్ అప్ ఎవ్రీ డే అండ్ రన్ టు ది హాస్పిటల్? ఎట్లా? హౌ డు యూ గెట్ దట్ మోటివేషన్? నేను మిమ్మల్ని ఎప్పుడు చూసినా మీరు అలా ఒక స్మైలింగ్ ఫేస్తో మంచిగా మాట్లాడతారు, ఫుల్ వెల్కమ్ చేస్తారు, ఫుల్ యాక్టివ్గా ఉంటారు, డాన్సులు కూడా వేస్తున్నారు ఈ మధ్య మీరు. చూసారుగా వాడి పొద్దున్న మీకు పెట్టారు. యా 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 ఏం లేదమ్మా, మన యాటిట్యూడ్ బట్టి ఉంటుంది. 11 నాళ్ళు మనం సుఖంగా ఉండాలి, పక్క వాళ్ళని బాధ పెట్టకూడదు. ఓకే, ఫైన్ థింగ్. ఇప్పుడు నేను అలా ములుగుతున్నాను అనుకోండి, నన్ను చూడడానికి ఎవరు రారు. ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు, 3 సార్లు వస్తారు. రోజు ఎక్కడ చూస్తాను అని మా చుట్టాలు మన దగ్గర రారు, మన ఫ్రెండ్సే మన దగ్గర రారు. కాబట్టి మనం కొంచెం ఉంటే అది తట్టుకుని ఊరికే ఉండాలి, కానీ రోజు మూలిగే నక్కలాగా ఉండకూడదు. ఓకే, అందుకని అది నా యాటిట్యూడ్ అనమాట. సో అందరూ నార్మల్గా అలాంటి వాళ్ళని అంటే ముసలోడు అంటారు, కానీ మిమ్మల్ని ఎవరు అనరు ముసలోడు అని. అంటే నాకు యువకుడు అంటారు. ఐఎమ్ యాక్చువల్లీ అడ్వైజర్ ఫర్ అవర్ కాలనీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అని. అది కాలనీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చాలా మంచి కాలనీ, మాది బెస్ట్ కాలనీ ఇన్ సిటీ. దానికి నేను వన్ ఆఫ్ ది అడ్వైజర్స్. దానికేమో మంత్లీ మేమే డబ్బులు వేసుకుని కాలనీ డబ్బులు ముట్టుకోము. వీ హ్యావ్ ఎ పార్టీ ఎవ్రీ మంత్. దాంతోనేమో వీ డిస్కస్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ దట్. డిస్కస్ చేసి వెంటనే కన్సర్న్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మా ప్రెసిడెంట్ సెక్రటరీని మాట్లాడతారు. అది కూడా నేను హోస్ట్ చేస్తుంటాను అప్పుడప్పుడు భోజనం. తర్వాత కాలనీ డబ్బులు ఖర్చు పెట్టకూడదని. అలాగే అన్నిటికన్నా నాకు ఇష్టమైంది చెప్పాలనుకున్నది గుర్తొచ్చింది ఇప్పుడు నేను అడిగేటప్పటికి, ప్రేరణ అనే సంస్థ. మీరు వచ్చారు కూడా వాళ్ళు మమ్మల్ని అడ్రస్ చేయడానికి. అది నా ముఖ్యం. నేను రోజు పొద్దున్న లేస్తే ఆలోచించేది 2 గురించే. ఒకటి మా వివేకానంద హాస్పిటల్, 2 మా ప్రేరణ సంస్థ. ప్రేరణ సంస్థలో ఏం చేస్తారు? ప్రేరణ సంస్థలో నెలకోసారి మీట్ అవుతాం మేమందరం. ఒంటరి జీవితం ఒకళ్ళనొక్కళ్ళు ఇన్స్పైర్ చేసుకుంటారా? ఒంటరి జీవితం గడుపుతున్న వాళ్ళు ఏ కారణమైనా కానివ్వండి, అదేంటి పెళ్ళి కాని వాళ్ళు కానీ, పెళ్ళి పోగొట్టుకున్న వాళ్ళని, పార్ట్ని పోగొట్టుకున్న వాళ్ళు కానీ, నా దాంట్లో 35 ఏళ్ళ నుంచి 83 ఏళ్ళు 90 ఏళ్ళ వాళ్ళ దాకా ఉన్నారు మా దాంట్లో. మనం మీరు చూసారు కదా. కాబట్టి మీరు ఇప్పుడు పెద్ద ఇన్స్పిరేషన్ అయిపోయారు వాళ్ళకి. అయ్యో నేనేంటండి, నాకు అంత లేదు. మనం మీరు మాట్లాడిన తర్వాత చాలా మంది చాలా చక్కగా మాట్లాడారు. ఆవిడ ఇంకోసారి ఎప్పుడైనా వస్తే బాగుండు అని చెప్తున్నారు. అట్లాగే కాలం చెప్పని చేస్తుంటాను. ఇంకోటి ఏంటంటే మరి చెప్పచ్చు చెప్పకూడదు, నాకు భయం లేదు, నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేయలేరు. ఓన్లీ చేస్తే మా ఆవిడ ఉండేది, మా ఆవిడ లేదు కాబట్టి నా ధైర్యం అనమాట. నా సంగతి అందరికీ తెలుసు, ప్రపంచం అందరికీ. కాబట్టి సింగిల్ మాల్ట్ కనోసియర్స్ అని ఒక క్లబ్ ఉంది మాకు. సింగిల్ మాల్ట్ అదేంటి, అది 18 మంది మెంబర్స్ ఉన్నాం. ఈ కాలనీలో ఉండాలి. దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఈ కాలనీలో ఉండాలి. ఓకే. తర్వాత సింగిల్ మాల్ట్ తాగాలి కంపల్సరీగా. సింగిల్ మాల్ట్ అంటే ఆన్ రాక్స్. అరే టూ మచ్. సో అది 18 నెలలకు ఒకసారి టర్న్ వస్తుంది మాకు. ఓకే. అప్పుడు మేము ఎవరు హోస్ట్ ఉంటే వాళ్ళే సింగిల్ మాల్ట్ మినిమం 2-3 బాటిల్స్ పెట్టుకోవాలి. తర్వాత ఆఫ్ కోర్స్ అందరూ స్ట్రిక్ట్ వెజిటేరియన్స్. మందు ఉంటుంది కానీ ముక్కు ఉండదు. సో ఎవ్రీ 18 months మీకు ఒక టర్న్ వస్తుందా? ఓ సూపర్. మీ టర్న్ అయిపోయిందా? నా టర్న్ అయిపోయింది. ఓకే. మళ్ళీ ఎప్పుడు మీ టర్న్? మన నా బర్త్డే మంత్లో పెడతాను నేను. బర్త్డే అక్టోబర్ అయిపోయింది మీది మొన్ననే. సూపర్ డాక్టర్. రకరకాల సో లైవ్లీ ఆర్ రియల్లీ వండర్ఫుల్. చెప్పాను కదా, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ బ్రూడింగ్ ఇన్ ద హౌస్. ఇంట్లోకి వచ్చిన కుమిలి. ఓకే, నేను మళ్ళీ కొన్ని క్విక్ క్వశ్చన్స్ అడుగుతాను. క్విక్ ఆన్సర్, ర్యాపిడ్ ఫైర్ లాంటిది. ర్యాపిడ్ ఫైర్ కాదు, కొన్ని క్విక్ ఆన్సర్స్ చెప్పాలి, కానీ వాటికి రీజన్ చెప్పాలి. ఈ రోజుల్లో డాక్టర్లు వాళ్ళ సొంత జడ్జిమెంట్ కంటే మెషిన్లనే ఎక్కువ నమ్ముతున్నారు. ఇది నిజమా అబద్ధమా? స్వచ్ఛమైన నిజం, 16 నిజం. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, ఎందువల్ల నేనంటే అది వాళ్ళ బుద్ధులు ఎప్పుడో ఇంట్లో చిన్నప్పుడు మనం మసిలి కోతి
కథ చదివాం కదా, కోతిని చంపడానికి వెళ్తే కోతి ఏం చెప్పింది, ఇవాళ నేను నా గుండెకాయ మర్చిపోయి వచ్చాను, ముసలి బావ తీసుకెళ్ళి తీరానికి నేను తీసుకొచ్చి కోతి, పాప ముసలి మోసపోయింది. అలాగే మోసపోతున్నారు మన ప్రజలు, కోతిలాగా మనం తప్పించుకోవాలి, అది నా ఉద్దేశం. ఓకే, ఈ రోజుల్లో హాస్పిటల్స్ దే ఆర్ డ్రివెన్ మోర్ బై రెవెన్యూ అండ్ నాట్ హీలింగ్. అబ్సల్యూట్లీ రైట్, ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ 100%. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన రాకుండా ఎవరు వ్యాపారం చేయలేరు, కాబట్టి వ్యాపారం చేయలేరు కాబట్టి వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ మనకు తెలియకుండా, గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ప్రైవేట్ హాస్పిటల్స్, ధీరుభాయ్ అంబానీ గారి హాస్పిటల్ కానీ అలాంటి కానీ ఇక్కడ కానీ దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ కానీ వాళ్ళు కూడా తక్కువలో చేస్తున్నారు. కాబట్టి మనం పూర్తిగా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ కమర్షియల్ అయిపోయాయి, మాకు జీవితం దొరికింది. గాంధీ హాస్పిటల్లో ఇప్పుడు శుభ్రంగా చేస్తున్నారు, నిమ్స్లో చేస్తున్నారు, ఉస్మానియాలో చేస్తున్నారు. అన్నింటినీ కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ చాలా ఫండ్స్ కూడా ఇస్తున్నారు. సో ఫోకస్ షుడ్ బి ఆన్ హీలింగ్ రాదర్ దెన్ మనీ అంటారు. అంటే ఒకటమ్మా, మనకి మంచి సినిమాకి ఇప్పుడు సినిమాలు తీసుకోండి, మొదటి రోజు సినిమాకి 2,000 ఖర్చు పెట్టి ఎందుకు వెళ్ళాలి, రెండో రోజు పోతే మీకు 200కే వస్తుంది సీటు. అది మన ఆతృత, అనుమానం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సరిగా చేయడమేమో అని ఒక డౌట్, మెయిన్ డౌట్ అదే. బట్ అక్కడ కూడా నిజమే, మీకు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ టైం పడుతుంది, ఓపిక ఉండాలి. ఓకే, అదే ఫైనాన్షియల్ టార్గెట్స్ని అచీవ్ చేయాలి అన్న ప్రెషర్ ఈ రోజుల్లో డాక్టర్స్కి ఉందా? ఇప్పుడు అన్ని హాస్పిటల్స్కి లేవమ్మా, కొన్ని హాస్పిటల్స్ కానీ. మా వివేకానంద హాస్పిటల్లో నన్ను తీసుకున్నది డాక్టర్ గారు వెంకట్ గారు. ఆయన ఏం చెప్పారంటే, మిమ్మల్ని ఎందుకు పిలిపిస్తున్నానంటే మీ గురించి నేను విన్నానండి, మీకు అనవసరంగా ఏ ఆపరేషన్ చేయొద్దు, అనవసరంగా ఏ టెస్టులు చేయకూడదని విన్నాను, నాకు అటువంటి యాటిట్యూడే ఉంది కాబట్టి మిమ్మల్ని నేను తీసుకుంటున్నాను. అలాగే ఆయన నేను చేరిన 4 రోజులకి మా మనవాడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి, ఆయన ఫేమస్ ENT సర్జన్ డాక్టర్ వెంకట్ గారు. ఆయన ఇంగ్లాండ్లో ఉండి వచ్చేసారు. ఆయన 94లో ఆయన వచ్చి వివేకానంద హాస్పిటల్ స్టార్ట్ చేశారు. అయిన తర్వాత 4 రోజులకి మా మనవాడిని తీసుకెళ్ళా. ఆయన ENT సర్జన్ కదా అని చెప్తే ఆయన ఏమన్నారంటే, అవును డాక్టర్ గారు, సారీ అండి ఏమనుకోండి కృష్ణ గారు, పలానా ENT సర్జన్ వస్తారు, ఆయన చూపించండి. అది వేరే ENT సర్జన్ అంటే, నాకు గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు, వాళ్ళ రూల్ ప్రకారం బ్రిటిష్ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదు. కెన్ యూ ఇమాజిన్ పర్సన్ లైక్ దట్? సో ఆనెస్ట్. మీ మొత్తం కెరియర్లో మీ మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఏంటి? నేను ఎంఎస్ పాస్ అయినప్పుడు మధ్యాహ్నం ఏమో నన్ను మా ఆవిడ పోయిన చిన్న ఇది మొత్తం అంతా ఈ రూమ్ అంతా ఇల్లు మాది, దాంట్లో సగం డివైడ్ చేసి నా ఫ్రెండ్ మిత్రుడు ఇంకోతను మేము ఉండేవాళ్ళం. కామన్ మా ఇంత ఏరియాలో కలిసి భోజనం చేసేవాళ్ళం. ఎంఎస్ శాస్త్రం మనకి ఎలా ఉంటుందంటే, ఓరల్స్లో పొద్దున్న ప్రాక్టికల్స్ అయిపోతాయి, దాంట్లో ఏం చేస్తారంటే పేషెంట్ని ఎగ్జామిన్ చేసి అన్నీ చెప్పి మాట్లాడాలి, మధ్యాహ్నం ప్రాక్టికల్స్ ఉంటాయి, మధ్యలో ఇంటర్వ్యూలు ఇస్తారు పోయడానికి. మా ఆవిడ నాకు ఇష్టమని అవాళేమో మజ్జిగ పులుసు, చాదంపులు వేపుడు అన్నీ చేసి పెట్టింది. నేను మా ఫ్రెండ్ వెళ్ళాను కానీ అవాళ తినలేకపోయాను. ఎందుకంటే ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడే నాకు తెలిసిపోయి నేను పాస్ అయినట్టు. ఆయన ఏమన్నారంటే, ఓకే బాయ్, గో అండ్ ఎంజాయ్ విత్ యువర్ లైఫ్, హ్యావ్ గుడ్ లంచ్ అండ్ కమ్ బ్యాక్ అన్నారు. అంటే అప్పుడే తెలిసిపోయింది నన్ను పాస్ అయినట్టు. అందులో అక్కడికి వెళ్ళాను కానీ అవన్నీ ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేకపోయా. దట్ వాజ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ వెన్ ఐఎమ్ టోల్డ్. అనదర్ థింగ్ ఈజ్ వెన్ ఐ పాస్ మై ఎంబీబీఎస్ పాస్ అయినప్పుడు ఏంటంటే, ఆ రోజున మేము కంబైన్డ్ స్టడీస్ చేసేవాళ్ళం. అప్పటికే రికమెండేషన్లు ఇదేంటి 24 మంది ఎగ్జామినేషన్ ఫేస్ చేయాలి మనం. మేమైతే నాకు 24 మంది ఎగ్జామినర్స్, 24 మంది ఎగ్జామ్స్ ఫేస్ చేయాలంటే నా మిత్రులందరూ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, జడ్జిలు, కొడుకులు, పెద్ద రాజుల కొడుకులు, వాళ్ళందరికీనేమో వాడు పొద్దున్న రాత్రి చదువుకొని కూర్చోగానే ఇవాళ మా డాడీ అక్కడ చెప్పారు, ఆయనేమో సర్వీస్ కమిషన్ చైర్మన్, వాళ్ళు చెప్పారు 23 మంది 24 మంది పేర్లు చెప్పారు. నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. మా నాన్నగారు అంతకన్నా స్ట్రిక్ట్, ఆయన చెప్పమని చెప్పరు. చెప్పేటప్పటికి ఆఖరికి ఒకే ఒక ఆయన మా చుట్టం దొరికారు నాకు. ఆయనేమో ప్రివెంటివ్ మెడిసిన్ ప్రొఫెసర్. ఆయన చెప్పినా పెద్ద ఉపయోగం ఉండదని చెప్పలేదు, పాస్ అయిపోయాను. సరే రిజల్ట్స్ మాకు సాయంకాలం చెప్పేసేవాడు పాస్ అయ్యావో లేవని అనఫిషియల్గా. ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన ఇంటికి వెళ్ళడానికి కృష్ణ పాస్, కంగ్రాచులేటెడ్ యు హావ్ బికమ్ ఏ డాక్టర్ అన్నారు ఆయన. అవాళ కాళ్ళు ఎత్తు తిరగాలనిపించింది అనమాట. సో మీరు బాగా రిగ్రెట్ అయిన మూమెంట్ ఏంటి మీ కెరియర్లో? నా చేతిలో ఒక అమ్మాయి ఆపరేషన్ చనిపోయింది. చేస్తుండగానా? చేస్తుండే కాదు. అది ఎందుకు రిగ్రెట్ అయ్యానంటే, నేను చాలా రేర్ రాజమండ్రిలో ట్యూమర్స్కి, క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయడం అనదు. ధైర్యం చేసి బేదవాళ్ళు ఆపరేషన్ చేశాను.
ఆపరేషన్ చేసిన తర్వాత ఏమైందంటే ఇంటికి వెళ్ళిపోయాను. పాప బాగుంది చూసుకుని వెళ్ళిపోయాను. బోన్ క్యాన్సర్ అమ్మాయికి. చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అది ఎవరు మా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి డ్యూటీ డాక్టర్ అన్నారు. అదేమో డ్యూటీ డాక్టర్ ఇచ్చారు, పాపం అది మిస్ మ్యాచ్ ట్రాన్స్ఫ్యూషన్. అయ్యో. అప్పుడు సబ్ గ్రూపులు ఉండేవి, ఇప్పుడు చాలా సబ్ గ్రూప్స్ అన్నీ చెప్పారు. అప్పుడు సబ్ గ్రూప్స్ లేవు. ఆ అమ్మాయి రియాక్షన్ వచ్చి ఇంటికి వచ్చిన గంట కల్లా అమ్మాయి పోయింది. అవి రాత్రంతా నిద్రపోలేదు నేను. సో సాడ్. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? మెమరబుల్ మూమెంట్ నాకు క్రికెట్లోనే ఎక్కువ ఉన్నాయి. కెరియర్ గురించి చెప్పండి. కెరియర్లో మూమెంట్ అంటే నాకు ఎప్పుడైతే అందరూ నేను ఆర్థోపెడిక్ సర్జరీ కాన్ఫరెన్స్ రన్ చేశానమ్మా. అప్పుడు మా గురువు గారికి పాదపూజ చేశాను. ఓకే. మామూలుగా సంగీత విద్వాంసులు అయితే పాదపూజలు చేస్తారు, కానీ మా డాక్టర్లు ఎవరికి పాదపూజలు లేరు. నేను మా మిస్సెస్ కలిసి మా గురువు గారికి పాదపూజ చేశాం స్టేట్ కాన్ఫరెన్స్లో. సూపర్. దట్ వాస్ మై ప్రౌడెస్ట్ మూమెంట్. వరల్డ్ వైడ్గా చూస్తే మన హెల్త్ కేర్కి మిగతా దేశాల్లో హెల్త్ కేర్కి డిఫరెన్స్ ఏంటి అండ్ వై ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ అంటే ఏం చెప్తారు? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఇండియన్. డెఫినెట్లీ మనకి చిన్నప్పటి నుంచి కూడా సుశ్రుతుడు గురించి వినే ఉంటారు. గొప్ప సర్జన్ ఆయన. ఆ రోజుల్లో ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేశారమ్మా. 3,000 సంవత్సరాల ముందర ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేశారు. అంతకన్నా మన ఘన చరిత్ర అని చెప్పండి. కాబట్టి మన మొదటి నుంచి కూడా ముందునే ఉన్నాము, అడ్వాన్స్గా ఉన్నాను. ఇప్పుడు కూడా మన వాళ్ళు జర్మనీ వాళ్ళు ఫాలో అయ్యి చాలా వరకు మన ఇండియన్ వే ఫాలో అవుతారట వాళ్ళు. సంస్కృతి నుంచి అవన్నీ సుశ్రుతుడు వాళ్ళందరి గురించి కూడా ఏంటి ఎగ్జాంపుల్ కింద తీసుకుని వాళ్ళు చేస్తుంటారు. సార్, ఫైనల్ క్వశ్చన్. ఇప్పటి డాక్టర్స్కి పేషెంట్స్కి మీరు ఏమైనా అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? ఒక డాక్టర్ నమ్మకం పెట్టుకుని ఆ డాక్టర్ని చెప్పిన మాట ఏనండి. అదే కానీ గంటకి డాక్టర్ని మారచ్చు, రోజు మార్చొద్దు. ఆయన వారం రోజుల్లో 4 డాక్టర్ మార్చాడు. లాభం ఉంది. నువ్వు ఎవరైనా డాక్టర్ చెప్పిందో కొంచెం నమ్మకం ఉండాలి. ఆయన ట్రీట్మెంట్ 6 రోజులుగా తీసుకోవాలి. వారం రోజుకి మార్చమంటే ఎలాగా? ఆర్ఎంపీలో చేస్తారు అలాగా, మందు మార్చమంటారు. కాబట్టి ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. ఇద్దరిలోనూ, పేషెంట్లోనూ ఉండాలి, మానవులను చిత్తశుద్ధి ఉండాలి. అప్పుడే ఇద్దరం బాగుంటాం. డాక్టర్స్కి ఏం చెప్తారు? ఒక పేషెంట్ని మనకి డబ్బు ఇచ్చే ఒక వస్తువు కింద చూడకండి, ఒక మానవత్వ దృక్పథం చూడండి. ఒక మానవుడి కింద ట్రీట్ చేయండి. అప్పుడే మీరు మానవుడి కింద మంచి పేరు తెచ్చుకుంటారని నా ఉద్దేశం. ఇట్ వాస్ సో నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ వండర్ఫుల్ ట్రీట్మెంట్, మెడికల్ ప్రాక్టీస్ ఫ్రమ్ యూ. Be the same, energetic, active, like a young man. To conclude, let me tell you, I'm such an optimist. నాకు ఇప్పుడు 85 ఏళ్ళు. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే 90 దాకా బతుకుతానికి 5 ఏళ్ళకి డబ్బులు కట్టాను నేను. సూపర్. 100 ఏళ్ళు సార్, 100 ఏళ్ళు రాసుకోండి, రాసి పెట్టుకోండి సార్ మీరు. తప్పకుండా. మళ్ళీ అదే సెంటనరీ మీతో చేద్దాం మళ్ళీ. అంతే ఎగ్జాక్ట్లీ. విల్ డూ దట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.